यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविन्द माधव अनन्तकेशव कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोस्तुते। कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्डिराजं नमाम्यहम् विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय श्री चित्सभेशाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। त्रयस्त्रिंशत्कोटिदेवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी भवानी समेत श्री काशी विश्वेश्वर ज्योतिर्लिंग स्वामिने नमो नमः। విశ్వేశ్వరమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ
పవిత్రమైన ఈ కాశీ మహాక్షేత్రంలో స్వామి అనుగ్రహంతో గత 2 రోజులుగా పెరియ పురాణం ఆధారంగా శివభక్తుల గాథలు మనం చెప్పుకుంటున్నాం. నాయన్మార్లు అని చెప్పబడుతూ నాయనార్లుగా కూడా మనం అనుకునేటువంటి మహాభక్తుల చరిత్ర ఇది. అందులో ప్రధానంగా సుందరార్ చరిత్ర మొన్న పరిపూర్ణం చేసుకున్నాం. అది చెప్తున్నప్పుడే అనేక మంది యొక్క నాయనార్ల కథ కూడా అందులో కలిసి వచ్చింది. వారితో పాటు సమకాలీనంగా ఉండేటువంటి వారి కొందరు నాయనార్ల కథ కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా అసలు పెరియ పురాణం అంటే ఏమిటి, సెక్యులర్ అనే రచించినటువంటి దానిలో ఉన్నటువంటి విశేషములు ఏమిటో అనేది కూడా ఉపోద్ఘాత రూపంలో స్వరూపాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. మొన్న సంపూర్ణంగా సుందరారు పరమేశ్వరులు ఐక్యమవడం వరకు విషయములన్నీ ప్రస్తావన చేసుకున్నాం. సుందరారు కాలంలోనే ఉన్న నాయనార్లు తమ భక్తిని ప్రకటించి తరించిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో వీరమిండ నాయనారు ఒకటి, అలాగే కలికార్ నాయనారు, వీళ్ళ గురించి చెప్పుకున్నాం. అలాగే మరొక నాయనారు కురుంబూరు నాయనారు అని ఒక నాయనారు. ఈయన గుణవంతుడు, క్రింది వర్గానికి చెందినటువంటి వాడు. ఆయన అంటే క్రింది పైన అని చెప్పుకోవడం ఏంటంటే లోకంలో అవకాశాలు ఉన్న వర్గాలు కొన్ని ఉంటాయి. అంటే మొదటి నుంచి వేదం చదువుకునో శాస్త్రం చదువుకునో భగవద్ ఆరాధనలు చేసుకునే వాళ్ళు కొందరు, అధికారం మొదలైన కలిగిన వర్గాలు కొన్ని, సంపద కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు. వీరికి కొన్ని అవకాశాలు ఉంటాయి సాధనకి. అందుకు చెప్పడమే తప్ప భక్తికి సాధనకి ఎక్కువ తక్కువలే ఉండవు. కానీ ఉన్నవారు కొన్ని అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఏ అవకాశాలు లేనటువంటి వాళ్ళు సామాన్యులు ఉంటారు. వాళ్ళకి తగినటువంటి సంస్కారములు మొదలైనవి జరగవు గనక వారికి కొన్ని అధికారములు ఉండవు. అలాంటి వారు కూడా భక్తులు ఉంటారు. భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఒక వర్గం ఒక వర్ణం అని కాకుండా అందరిలోనూ భక్తులు ఉంటారు. అవకాశాలు ఉన్న గొప్ప వర్ణాల్లో గొప్ప వర్గాల్లో కూడా ఏ భక్తి లేకుండా ఉండేవాళ్ళు ఉండవచ్చు. ఈ అవకాశం లేని వారిలో మహాభక్తి కలిగిన వారు కూడా ఉండవచ్చు. అది గొప్పతనం అనేది భక్తి బట్టి ఏర్పడుతుందే తప్ప వాళ్ళ యొక్క అధికారాలు బట్టి, హోదాలు బట్టి, వర్ణవర్గాలు బట్టి కాదు అనేది సనాతన ధర్మం ప్రతి గ్రంథంలో మనకు చెప్తూ ఉన్నది. సెక్యులర్ పెరియ పురాణం కూడా అలాగే చెప్తున్నది. ఈ కురుంబూరు అనేటువంటి వాడికి శివుడు అంటే మహామక్కువ. అదొక్కటే అర్హత. అన్నిటికంటే గొప్ప అర్హత ఏంటంటే భగవంతుని మీద ప్రేమ కలగడమే గొప్ప అర్హత. శాస్త్రాలు రావచ్చుగాక, అదేవిధంగా అధికారాలు చేతిలో ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, అవి భగవంతుని పొందడానికి అర్హతలు కావవి. పైగా అవి అహంకారాలను కూడా పెంచే అవకాశం ఉన్నది. వాటినే సద్వినియోగం చేసుకుంటే సద్గతులు వస్తాయి. వాటితో అహంకరిస్తే దుర్గతులు పాలు కూడా అవుతూ ఉంటారు. అందుకే పాండిత్యం ఒక అహంకారాన్ని ఇస్తుంది, అధికారం ఇంకొక రకమైన అహంకారం ఇస్తుంది, సంపద మరొకదాన్ని ఇస్తుంది. ఇక్కడ అభిజాత్యం కూడా అహంకారమే. నేను గొప్ప వంశంలో పుట్టాను, గొప్ప పుట్టుకు పుట్టానని అభిజాత్యం అంటారు దాన్ని. పుట్టుకు సంబంధించిన అహంకారం. ఇవి నిజానికి అహంకారం లేకపోతే ఇవన్నీ సద్వినియోగపరచుకోవచ్చు. శాస్త్రం ద్వారా భగవంతుని తెలిసి సాధన చేసుకోవచ్చు. సంపద ఉంటే దానమో భగవత్ కైంకర్యమో చేసుకోవచ్చు. కానీ అహంకారం కలిగడం వల్ల అవి దుర్వినియోగం అయిపోతున్నాయి. ఈ అహంకారం లేని భక్తి ఉందే అదన్నిటికంటే గొప్పది. అందుకే మహానుభావుడు ధూర్జటు కూడా ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం బొనచ్చ కరి చెంచు ఏమంత్రమూహించే బోధావిర్భూత విధానములు చదువులయ్యా కావు నీ పాదసం సేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి భక్తి అనేది భగవంతుడి ప్రేమ కలగాలి. అదొక్కటి కలిగితే అన్ని అర్హతలు అది తెచ్చుకొస్తుంది. ఇతడు కొనేది భగవంతుడి మీద ప్రేమ మాత్రమే. కానీ భగవంతుని మెప్పు పొందాలంటే వేదాది శాస్త్రములు తనకు రావే అనుక బాధ ఉన్నది. అలాగని చెప్పి తనకున్నటువంటి హద్దులను అతిక్రమించి అటువైపు వెళ్ళలేడు. బాగా ఆలోచిస్తున్నాడు. వేదముల సారం ఏమిటి అంటే భగవన్నామము. సమస్త వేదముల సారము భగవన్నామము. ఆ భగవన్నామ గర్భితమైన మహామంత్రము అంటే శివ పంచాక్షరి మహామంత్రమే సర్వ వేదముల యొక్క సారము అని తెలుసుకొని ఆ మంత్రం జపం చేయాలని తగతగలాడింది. పంచాక్షరి మంత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అది ఉపదేశం లేకుండా చెయ్యొచ్చు, కానీ దానికి సాధ్యమంత్రం అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రం అని పేరు. సిద్ధమంత్రానికి శక్తి ఎక్కువ. అందుకే ఇది ఉపదేశం పొందాలని తాపత్రయపడుతున్నాడు. కానీ తనకు ఎవరు తెలియరు, పెద్దవాళ్ళు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఇటువంటి వేదనతో ఆయన క్రమంగా తిరువారూరు చేరుకుని త్యాగరాజేశ్వర స్వామిని ఆశ్రయించి నిరంతరం ఒక గురువుని నాకు పంపించవయ్యా అని అడగడం మొదలుపెట్టాడు. ఇది నేర్చుకోగలిగితే చాలండి. భగవంతుణ్ణి గురువుగా ఎంచుకుని ఆశ్రయిస్తే అవసరమైతే భగవంతుడే సకాలంలో సరైన గురువును పంపిస్తాడు. ఆ పనే ఇక్కడ చేస్తున్నాడు అతను. రోజు అడగడం ఏంటంటే నీలాంటి గురువు నాకు కావాలని. శివుడు లాంటి గురువు దొరుకుతాడండి? అసలు శివుడే లోకాలకు గురువు. అందుకే శివాయ గురవే నమః మహామంత్రం అని చెప్పుకున్నాం.
ఆయన కృప పొందితే, ఆయన గురువుగా మనం ఆశ్రయించినట్లయితే ఆయనే దారి చూస్తాడు, దారి చూపిస్తాడు మనకి. అలాగైతే ఆశ్రయిస్తూ నిరంతరం గురువు కావాలి, నీ మంత్రం నాకు ఉపదేశం కావాలి అంటూ స్వామిని ఆశ్రయిస్తూ ఆఖరికి అక్కడ కమలతీర్థం అని ఉంటుంది, అందులో స్నానం చేయడం, స్వామిని ఆశ్రయించడం, తెలిసిన పాటో పద్యమో పాడుకోవడం, ఇలా కాలక్షేపం చేస్తుంటే ఒకనాటి బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఆ ప్రాంగణంలోనే అలసిపోయి నిద్రపోతున్న ఆయనకు భగవానుడు స్వప్న సాక్షాత్కారంగా ఇచ్చి, ఇవాళ రాత్రి కొంత జాము గడిచిన తర్వాత ఒక మహానుభావుడు ఇక్కడ వస్తాడు, ఆయనే నీ గురువు అని చెప్పారు. దానితో అతడు స్నానం ఆచరించి అక్కడే కూర్చుని చూస్తున్నాడు. అప్పటికి భక్తులు వచ్చారు, ఆలయ సమయం కూడా దాటిపోతుంది, ఇంకా నిర్మానుష్యంగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చినవాడు సుందరారు. సుందరారు రాగానే స్వామి స్వప్నంలో ఆదేశించినటువంటి గురువు ఈయనే. పైగా మహాభక్తుడు గనక ఆయన చూడగా నేను ఒక ప్రసన్న భావం ఏర్పడింది. ఎవరిని చూస్తే మనసుకు ఒక ప్రశాంతత, ఒక గురి ఏర్పడతాయో అతడి గురువు. ఇది గురువుని నిర్ణయించుకున్న పద్ధతి. ఇది ఇక్కడ నాకు సమాధానం లభిస్తుందని ఒక భావం మనస్సుకు సందేశంగా అందుతుంది. దాన్ని బట్టి గురువుని నిర్ణయించుకోవాలి. పైగా పరమేశ్వరుడు చెప్పినటువంటి సూచన ప్రకారంగా ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి గురువు ఈయనే. కనుకనే వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి నాకు మంత్రోపదేశం చేయండి అని అడిగాడు. ఆయన ఆలోచించి చెప్తాను నాయన లోపలికి వెళ్ళిపోయాడు. స్వామి దర్శనం చేసుకున్నాడు. కానీ తనకి మంత్రం ఇవ్వాలని స్ఫురణ తనకి రాలేదు. గురువుకు కూడా ఒక స్ఫురణ రావాలి. అడిగినంత మాత్రాన్ని ఇవ్వడు. తాను చేసిన అనుష్ఠానం బట్టి తన దైవం తనకు స్ఫురణకి ఇస్తేనే కానీ చేయలేడు అతను. కనుక ఆ రాత్రికి అతను తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత స్వామి అతనికి స్వప్నంలో కనబడి, యోగ్యుడైన అతన్ని పంపించాను కురుంబూర్ అని ఆయన నువ్వు అనుగ్రహించి మంత్రోపదేశం చెయ్యు అన్నాడు. మర్రోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఈయన స్నానం చేసి రాగానే అప్పటి వరకు ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టు మఠం విసుగు కూర్చున్నాడు. ఆయన పట్టుదల అంటే ఇలా ఉండాలండి. దీక్ష అంటే ఎన్ని మార్లు అడుగుతాం, ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు, ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ గురువు పట్ల ఎప్పుడు ఈ దీక్ష ఏర్పడుతుందంటే మంత్రంపై గౌరవం ఉన్నప్పుడు. మంత్రాన్ని కేవలం అక్షరాల వలె చూడరాదు. కనుక ఆ భావం కలగాలి. ఎందుకంటే తాను విన్నది ఏమిటి అంటే గురువుని యందు మహేశ్వర బుద్ధి ఉండాలి, మంత్రమునందు భగవద్బుద్ధి ఉండాలి. అది శబ్దమని కాకుండా భగవత్ స్వరూపం అనే భావన ఉండాలి. అది గురువు మంత్రం ఇచ్చాడంటే ఏదో 4 అక్షరాల గుంపు తాను పుస్తకంలో చదివి ఇచ్చాడని కాదు. అక్షరమే, మంత్రమే భగవంతుని యొక్క స్వరూపం. అది ఇక్కడ ఆ భావం కలిగి ఉండాలి. అందుకే ఇతని యందే నిశ్చలమైన దృష్టి కలవాడి ఆశ్రయించడం చేత అప్పుడు ఇతడు చేరదీసి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు. చేసి దీన్ని నువ్వు జపం చేసుకో, ధన్యుడు అవుతావు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి అటు గురుభక్తి, ఇటు ఈశ్వర భక్తి, మంత్రభక్తి, ఈ మూడిటి యందు భక్తి ఉండడాన్నే నిజమైన శ్రద్ధ అంటారు. ఇక్కడ అన్ని యోగాల కంటే గొప్పది శ్రద్ధాయోగం. తర్వాత మంత్రయోగం, ధ్యానయోగం, రాజయోగం, ఏవైనా ముందు ఉండవలసి శ్రద్ధాయోగం. శ్రద్ధ ఒక్కటి తగిలిందా చిన్నపాటి సాధనను కూడా మహాఫలంగా ఇవ్వగలదు. శ్రద్ధ అనగా ముందే చెప్పినట్లు ఇవి గొప్పవి, నన్ను తరింపజేస్తాయనేటువంటి సద్భావం వాటి యందు కలిగి ఉండుట. శంకకి ఇసుమంత కూడా తావు ఉండకూడదు. దీన్ని శ్రద్ధ అంటారు. ఈ భావం కలిగడం చేత ఆ మంత్రాన్ని రోజుకు 12,000 జపం చేసేవాడు కనీస సంఖ్య. అలా జపం చేస్తూ స్వామికే అంకితమైపోయి ఆహార నియమాలు ఇవన్నీ పాటించడం చేత క్రమంగా గురువుపై కూడా భక్తి ఏర్పడింది. అయితే గురువు రేపు సిద్ధి పొందుతాడనగా అంటే మనం మొన్ననే ఆయన సిద్ధిని గురించి తెలుసుకున్నాం. ఈ శిష్యుడికి తెలిసింది గురువుగారు రేపు కైలాసానికి వెళ్ళిపోతున్నారని. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో గురువు లేనప్పుడు నేను ఎక్కడ ఉండగలనని ఆయన మఠం వేసుకుని యోగంతో పరమేశ్వరుని దృష్టి పెట్టి ఆ ప్రాణాయామంతో మంత్రం చేసి, అంటే అయితే సాధన చేయగా ఆయన శ్వాస మంత్రం అయిపోయిందండి. అలా చేసి అక్కడ గురువు సిద్ధి పొందడం, ఇక్కడ ఈయన సిద్ధి పొందడం ఏకకాలంలో జరిగింది. ఇద్దరూ కైలాసానికి చేరగలిగారు. ఇది కురుంబూర్ నాయనార్ అనే కథని కొందరు నయనార్ల కథ అయ్యాక చెప్తాడు ఇక్కడ. కానీ ఇది సుందరార్ కథతో ముడిపడింది కనుక మనం ఇక్కడ తెచ్చుకుని చెప్పుకున్నాం. ఇలాగా గురువునందు భక్తితో, పంచాక్షరి యందు నిష్ఠతో ఆ విధంగా ఉన్నాడు. మునిపే చెప్పినట్లు అనేక రకాల వర్ణాల వారు, అనేక రకాల వృత్తుల వారు శివభక్తుల్లో ఉన్నారు. వీళ్ళందరూ నయనార్ల పేర్లతో పూజింపబడుతున్నారు మన చేత. అంటే భక్తికి వాళ్ళ భక్తి మాత్రమే వాళ్ళకి పూజ్యతనిచ్చింది అని మనం తెలుసుకుంటున్నాం. అలాగే చిదంబరానికి కొంత దూరంలో తిరుపులియూరు అనేటువంటి ప్రాంతం దగ్గర ఒక కుమ్మరివాడు ఉండేవాడు. చాలామంది కుమ్మరి అంటే తెలుసు కదా, కుండల పని చేసేవాడు. ఇతని పని ఏమిటంటే చిదంబర నటరాజస్వామికి
రకరకాల మట్టి పాత్రల్ని అందించేటువంటి వృత్తి ఇతనిది. అంటే ఆలయానికి ఎన్నో అవసరాలు ఉంటాయండి. కేవలం మంత్రం ఉంటే సరిపోదు, అనేక రకాల అవసరాలు ఉంటాయి. ద్రవ్యాలు సమకూర్చాలి, అదేవిధంగా ఆ చుట్టూ శుభ్రపరచాలి, ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పందిళ్ళు ఏర్పరచడం దగ్గర నుంచి వస్తువులు సమకూర్చడం, ధాన్యములు, పళ్ళు, కాయలు ఒకటేమిటి ఇవన్నీ సమకూర్చాలి. ఇది ఒక్కరి వల్ల అవ్వదు కదా. అలా ఒక ఆలయాన్ని ఆధారం చేసుకుని అనేక వృత్తులు వారు జీవిస్తూ ఉంటారు. నేటికి కూడా మనకు కనబడుతుంది. అన్ని వృత్తులు వారికి ఆలయము ఆలయమే. అందుకే సనాతన ధర్మంలో ఆలయ సంస్కృతి అంత గొప్పది. అన్ని వృత్తుల వారికి ఉపాధి కల్పన ఉంటుంది. అయితే ఎవరి పద్ధతి వారిది. లోపల మంత్రంతో జపం చేసి ఆరాధన చేయవలసిన వాడు పాటించవలసిన నియమాలు చాలా కఠినంగా కఠోరంగా ఉంటాయి. గర్భగుడికి ఈవల పని చేసే వాళ్ళకి అన్ని నియమాలు ఉండవు. ఎందుకంటే నియమం శక్తిని అక్కడ నిలిపేలా చేస్తుంది. నియమం శక్తిని నిలిపేలా చేస్తుంది కనుక నియమ పాలన చేసేటువంటి పని కట్టుకున్న వాళ్ళు ఏదో ఆలయానికి రాగానే నియమ పాలన కాదు, వాళ్ళు బ్రతుకు పొద్దుటి నుంచి రాత్రి వరకు నియమబద్ధంగా జీవించాలి. సమాజంలో అందరూ అలా నియమబద్ధంగా జీవించలేరు కనుక అలా నియమబద్ధంగా మంత్రానుష్ఠానం చేస్తూ మంత్రశక్తిని తాను నిలుపుకుంటూ ఆ శాస్త్రముల్లో ఉన్న పద్ధతుల్లో అర్చన చేసేవారు వారికి మాత్రమే గర్భాలయంలో ప్రవేశించి ఆరాధించి అర్హత ఉంటుంది. తదితరులు గర్భాలయానికి ఏవలుంటారు. భక్త వాళ్ళకి ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు, ఎవరైనా తరించవచ్చు. ఇది సనాతన ధర్మ ఆలయ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి. సెక్యులర్ పెరిగి పురాణం చదువుతుంటే ఎన్నో ఆలయాల పేర్లు, ఆలయాల్లో ఆశ్రయించుకున్న అనేక రకాల భక్తుల పేర్లు కూడా వస్తుంటాయని ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్నాం. అలాగా చర్మకారులు ఉంటారు, వివిధములైన పనివాళ్ళు ఆశ్రయించుకుని ఉంటారు. ఇప్పుడు ఇతను కుండలు తయారు చేసి అలాగే వివిధమైన పాత్రలు, మూకుడులు ఉంటాయి. యజ్ఞం జరిగిందనుకోండి, శరావములను చేస్తారు, అంటే మూకుళ్ళు కావాలి. వాటిలో మనం నాంది శ్రాద్ధం మొదలైనవి చేసినప్పుడు మూకుళ్ళు పెడతారు. ప్రమిదలు కావాల్సి వస్తాయి, కుండలు కావాలి, ఇన్ని రకాలు ఉంటాయి కదా. ఆఖరికి ఆ తాటాకులు మొదలైనవి తెచ్చి పెట్టాలి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వృత్తి వాళ్ళు ఉంటూ ఉంటారు. అవి అలంకరించే వాళ్ళు వాళ్ళ వృత్తి వేరు. ఇతను వృత్తి ఏంటి? కుండలు మొదలైనవి చేసి ఇవ్వడం. కానీ నటరాజస్వామి అంటే అద్భుతమైన భక్తి కలిగిన వాడు ఇతను. పైగా భగవంతుని లీలలను ఎప్పుడు స్మరిస్తూ భగవంత నామధ్యానం చేస్తూ ఉండడం చేత ఒక్కొక్కప్పుడు ఆ లీల స్మరిస్తున్నప్పుడు భగవన్మూర్తి హృదయంలో మెదిలి తాదాత్మ్యం చెందేవాడు ఆయన. ఆయనకి ఇష్టమైన మూర్తి ఏదంటే నామం ఏమిది అంటే నీలకంఠస్వామి అంటే చాలా ఇష్టానికి. నీలకంఠుడు, నీలకంఠ అన్న నామం వింటూ ఒళ్ళు పొలికించిపోయేది ఆయనకి. పైగా భక్తులను రక్షించడం కోసమని విషాన్ని కంఠంలో దాచుకున్నవాడు స్వామి. ఆ కరుణకి కరిగిపోయేవాడు ఈయన. అంత కరుణాస్వరూపుడు పరమేశ్వరుడు. ఆయన దయ ఎంత గొప్పది అంటే విషాన్నైనా భక్తుల కోసం మింగించాడు. లోపల లోకాలు బయట లోకాలు పాడవకూడదని చెప్పి కంఠంలో విషాన్ని నిలిపిన భరించిన వాడు ఎవడుంటాడు? అపారమైన ఆ కారుణ్యాన్ని తలంచుకుంటూ ఎలుగెత్తి నీలకంఠ నీలకంఠ అని అరిచేవాడు. ఎప్పుడైనా సరే నీలకంఠ తప్ప నోట మరొకటి లేదు. ఏ పని చేసినా నీలకంఠ నీలకంఠ నీలకంఠ. దానితో ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ని నీలకంఠ అని పిలిచేవారు. ఆయన్ని అతను అసలు పేరు అతనే మర్చిపోయాడు. అందుకే తర్వాత ఆయన నీలకంఠ నయనార్ అంటారు. ఆయన నయనార్లలో ఆయన నీలకంఠ నయనార్ అని పేరు. అసలు పేరు నీలకంఠ మాత్రం కాదు, కానీ నీలకంఠ నయనార్ అని పేరు మాత్రం అతనికి వచ్చేసింది. ఆ నీలకంఠ అని పిలుస్తుంటారు. ఇలాంటి భక్తుడు ఒకసారి చిదంబరం వెళ్ళి స్వామివారికి ఇవ్వవలసినటువంటి పాత్రలు మొదలైనవన్నీ సమర్పణ చేసి తిరిగి వస్తూ ఉండగా పెద్ద వర్షం పట్టుకుంది. ఈ వర్షానికి తడవకుండా ఒక ఇంటి చూరు కింద ఆయన నిలబడ్డాడు అరుగు మీద. ఆ నిలబడ్డప్పుడు వర్షం బాగా తీవ్రంగా పడుతుంది. కొంతమేరకు తడిసాడు, కానీ ఇంకా తడవకుండా ఉండడానికి తను కాపాడుకోవడానికి ఆ అరుగు పైన ఉన్నటువంటి ఆ వాసా కింద నిలబడి ఉన్నాడు. అప్పుడు లోపల నుంచి ఒక స్త్రీ చూసి అయ్యో తడిసిపోతున్నాడు, చూస్తే భస్మము రుద్రాక్ష ధరించి ఉన్నాడు, శివభక్తుడు చిన్నములవి అని లోపలికి రండి అని పిలిచి ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. పైగా ఒళ్ళంతా తుడుచుకోవడానికి ఒక వస్త్రం ఇచ్చింది. ఆ వస్త్రానికి పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి. ఈ పరిమళ ద్రవ్యములతో తుడుచుకోగానే ఒళ్ళంతా సువాసనాభరితమైంది. తర్వాత తడిసిపోయి బట్టలు కనుక వేరే వస్త్రములు ఇచ్చింది. ఆకలితున్నాడని పాలు పళ్ళు మొదలైనవన్నీ ఇచ్చినది. అవన్నీ పుచ్చుకున్న తర్వాత తిరిగి వర్షం సన్నగిల్లిన తర్వాత బయలుదేరుతూ ఉండగా నువ్వేం చేస్తుంటావు అని అడిగాడు. నేను వారకాంతనండి, అది నా వృత్తి అనేది ఇక్కడ. సరేనమ్మా, ఏదైనా నాకు ఆతిథ్యం ఇచ్చావని చెప్పి ఈయన వచ్చేసాడు. అలా ఇంటికి చేరుకోగానే ఆ వస్త్రం మారింది, పరిమళాలు వస్తున్నాయి, ఇంత వాసన వస్తుంది, వస్త్రాలు కొత్త వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటని వాళ్ళు ఆవిడ అడిగింది. అయితే తను దాచకుండా ఉన్నమాట చెప్పేశాడు. నేను వస్తున్నప్పుడు ఈ విధంగా వెళ్ళాను, నాకు అక్కడ ఆతిథ్యం ఇచ్చినది ఆమెకు వారకాంతట అని. నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది అని అడిగింది ఆవిడ.
ఇవాళేదో చెప్పావు కానీ చెప్పకుండా ఎన్ని మార్లు ఉందో ఏమిటో నాకు తెలియదు. కనుక నువ్వు వ్యసనపరుడివై వ్యభిచారంతో ఉన్నటువంటి వాడివి గనక ఈ విషయం ఇన్నాళ్ళు నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక నుంచి నువ్వు నన్ను ముట్టుకోకూడదు అని చెప్తాడు. వెంటనే నిష్కపటంగా ఉన్నది చెప్పానే తప్ప నాకు ఏ స్త్రీ వ్యసనం లేదు, అయినప్పటికీ నింద వేసేవి గనక నువ్వు నన్ను ముట్టుకోకూడదు అన్నాడు. ఇద్దరు ఒకరినొకరు ముట్టుకోకుండానే ఉన్నారు. వాళ్ళు ఇంకా యవ్వనంలో ఉన్నటువంటి వారు, అప్పుడే ఇంత భీష్మ ప్రతిజ్ఞలు పట్టారు. కానీ ఇద్దరు శివభక్తులే. అసలు కొందరు ఏమంటారంటే అసలు నీలకంఠనామో ఆవిడే అలవాటు చేసింది ఆయనకని. అంటే ఆవిడికి అంత భక్తి శివునిపై, అందుకే నీలకంఠ 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 అంటే ఆయనకి అలవాటు అయిపోయిందిట. ఇద్దరు శివభక్తులే. వాళ్ళకు తోచిన పద్ధతిలో నిత్యం శివార్చన చేసుకునేవారు. శివార్చన అందరికీ అర్హత ఉంది తెలుసుకోవాలి, అందరూ అర్హులే. పద్ధతులు వేరు కావచ్చు. సమంత్రకంగా ఒకరు చేస్తే నామంతో ఇంకోటి చేస్తాడు, వేదమంత్రంతో ఒకటి చేస్తే పురాణ శ్లోకంతో మరొకటి చేయవచ్చు. కనుక అటు మంత్రం బదులు ఇక్కడ శ్లోకం వచ్చింది. నామాలు వేదాల్లో ఉన్నవే ఇక్కడ నామాల్లోనే వచ్చాయి కదా. కానీ భక్తితో ఎవరైనా శివారాధన చేసుకోవచ్చు, వారి పద్ధతులు వారు. అలా నిరంతరం శివారాధన చేస్తుంటే దానికి కావలసినవన్నీ వీడు సమకూర్చారు. పైగా శివ పూజకి ఏం కష్టపడాలండి? మూర్తి మృదా బిల్వదళేన పూజ ప్రయాస సాధ్యం వదనన్న వాద్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిశ్వస్య విశ్వేశ్వర ఏవ దేవే అని శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఒక మట్టి ముద్ద తీసుకుని ఉండ చుడితే లింగం అయిపోయింది. దాని మీద కాస్తంత గంగాజలం జల్లి విభూది వేసి 4 బిల్వదళాలు వేసి శివశివ శంభో అంటే పూజ అయిపోయింది. ఎంత సులభం! అంత సులభ పూజ చేయడం మాత్రం చేతనే ఏది కావాలంటే అది లభిస్తుంది. అందుకే శివ పూజ చాలా సులభం, ఫలం మాత్రం ఎంతో కష్టపడితే కానీ రాని ఫలం సులభంగా ఇస్తాడు. ఇక్కడ అంత సులభ సాధ్యుడు పరమేశ్వరుడు. పైగా మట్టి ముద్దతో లింగం చేయడం మట్టి పని అలవాటు అయిన కష్టం కాదు. మొత్తానికి అలా శివపూజ చేసుకున్నాడు. అందులో పార్థివలింగార్చన ప్రతి వారికి విధే, వాళ్ళు చేసుకోవచ్చు. అలా పద్ధతిగా తనకు తెలిసిన పద్ధతిలో చేసుకుంటూ ఉంటే అన్నీ సమకూర్చేది ఈవిడ. భోజనం పెట్టేది, అంతేగాని ముట్టుకోనంతవరకే కానీ నీతో మాట్లాడను, నీకు సహకరించడం లేదు కదా. తాను చేయవలసిన పాతివ్రత్య ధర్మములన్నీ పాటించింది. ఇద్దరు పంతంగానుంది. యవ్వనంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఆ విధంగా ఉండడం చిన్న విషయం కాదు, పంతం అంత గట్టిగా ఉంది. అలాగే వృద్ధాప్యం వచ్చేసింది. ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ అన్యోన్య దంపతులను అందరూ అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. వీళ్ళిద్దరికీ తెలుసు, మూడో కంటివాడికి తెలుసు. మూడో కంటివాడికి మాత్రమే తెలుసు, అంటే 3 కళ్ళు ఉన్నవాడికి తెలుసు ఆ విషయం. ఇలాగా ఉంటూ ఉండగా వీళ్ళ వృద్ధాప్యం వచ్చింది. కానీ పరమేశ్వరుడు ఊరుకుంటాడా? ఆ పక్కనున్న అమ్మవారు శివకామసుందరి సమేతంగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆవిడే అన్నది, చూస్తుంటే జాలి కలుగుతుంది, నువ్వు అనుగ్రహించవయ్యా అని. అయితే ఇప్పుడు ఒక లీల చేస్తాను బయలుదేరాడు. ఒక వృద్ధ శివభక్తుడి రూపంలో బయలుదేరి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు శివభక్తులను చూస్తే చాలు శివభక్తులకు ఆనందం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అన్నారు కనుక భక్తులను ఆరాధించడం చాలా గొప్ప విశేషం. వచ్చినటువంటి వాడు శైవ దీక్షాపరుడని తెలుస్తున్నది. భస్మరేఖలు, రుద్రాక్షమాలలు, అద్భుతమైన వర్చస్సుతో ప్రకాశిస్తున్నాడే. ఆయన వచ్చాడు కదా అని ఆనందంగా అయ్యా రండి అంటే ఇంటికి వచ్చి కాసేపు సేద తీరి, నాయన నీ మీద నాకు చాలా విశ్వాసం కలుగుతుంది, నువ్వు చాలా గొప్ప శివభక్తుడు అని తెలుస్తుంది, నేను కొంచెం దూరపు ప్రాంతాల్లోకి యాత్ర చేయడానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వరకు ఒక వస్తువు ఇస్తాను, దాచిపెట్టించు, నేను తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటానన్నాడు. అని సంచిలోంచి ఒక వస్తువు తీస్తున్నాడు. ఏమిటా అని చూస్తున్నారు, మట్టి పాత్ర. ఇంత చేస్తే ఒక మట్టి పాత్ర, కానీ ప్రత్యేకంగా ఉంది మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర ఇచ్చి, ఇది మామూలు మట్టి పాత్ర అనుకోకు, నేను తపస్సు చేసి సంపాదించినటువంటి మట్టి పాత్ర, దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది, ఇది ఎక్కడుంటుందో ఆ చోటు అంతా పవిత్రమైపోతుంది, అంత శక్తివంతమైనటువంటి పాత్ర ఇది, అందుకే ఇది ప్రత్యేకమైన పాత్ర కనుక. పైగా ఇంటి నిండా మట్టి కొండలు ఉన్నాయి కనుక దీనిలో కలిపేసావు. అలా కాకుండా దీన్ని భద్రంగా దాచిపెట్టి ఉంచి మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు నాకు ఇవ్వాలి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వీళ్ళ ఆతిథ్యం పుచ్చుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వీడు చాలా భద్రంగా దైవ మందిరంలోనే పెట్టి ఉంచారు. కొంతకాలం తర్వాత పెద్ద ఆయన మళ్ళీ వచ్చాడు. వచ్చి సేద తీరిన తర్వాత ఏనాయనా నా పాత్ర నాకు ఇచ్చి వెళ్ళిపోతానన్నాడు. అవశ్యం ఇస్తానండి అని చెప్పి దైవ మందిరంలోకి వెళ్ళి పెట్టిన చోటు చూస్తే పాత్ర లేదు. అరే ఇప్పటి వరకు ఉండేదే ఇప్పుడే లేదు, ఏమైంది అంటే ఇల్లంతా వెతికాడు, ఎక్కడా దొరకలేదు. వెంటనే వెళ్ళి ఇప్పుడు ఆ పాత్ర కనిపించడం లేదండి అని అన్నాడు. ఇక్కడ నేను నీకు మరీ చెప్పానా, ఆ పాత్ర మామూలుది కాదు, పవిత్రమైందని చెప్పాను కదా, అందుకే నీకు ఆశ పుట్టి ఉంటుంది, నువ్వే కాజేసి ఎక్కడో పెట్టుకుని ఇప్పుడు దొరకలేదని అబద్ధం ఆడుతున్నావు అంటే, శివభక్తులు
హింస చెయ్యరు, అసత్యం పలకరు. ఇది తెలుసుకో అన్నాడు ఇక్కడ. మేము అసత్యం పలకట్లేదు, పైగా మేము శివభక్తుల్ని పూజించడమనే వ్రతం పెట్టుకున్నటువంటి వాళ్ళం. శివభక్తుల ద్రవ్యం అందులో తీసుకుంటామా? పరద్రవ్యమే ఏకకాలంతో కూడా తీసుకోము. అందులో శివభక్తుని ద్రవ్యం కాజేస్తే మహాదోషం వస్తుంది ఇక్కడ. అందుకే నేను ఆ పని చేయలేదు అంటే నేను గొడవ బాగా పెట్టడం మొదలుపెట్టాడు. వీధిలోకి వచ్చి కూడా గొడవ పెడుతున్నాడు, ఇదిగో కాజేసాడు ఆ పాత్రని అని. అందరూ చుట్టూ మూగారు. ఆయన అల్లరి పెట్టదలుచుకుంటే ఆవిడ ఆపగలండి ఇక్కడ. చుట్టూ మూగేటప్పటికల్లా చూడండి అంత మోసం చేశాడో ఇతడు, నా పాత్ర దోచాడు, పైకి మాత్రం భక్తులా నీలకంఠ నీలకంఠ అంటాడు, మీరందరూ నీలకంఠ భక్తులు అనుకుంటున్నారు, కానీ ఇతడు దొంగ, కాజేసాడు నాది అని గట్టిగా అంటూ ఉంటే, బాబు నీకు అంతకంత విలువైన పాత్రలు నేను చేసి ఇస్తానన్నాను, నీకు ఇంకా కాకపోతే కాయో కష్టమో చేసి బంగారు పత్రాన్ని ఇస్తాను, కానీ నువ్వు అలా నింద మాత్రం చెయ్యకు అంటూ ఉంటే, అయితే నిజంగా నువ్వే కాజేయలేదంటావు అంతేనా? నేను కాజేయలేదని చెప్తున్నాను కదా అండి. అయితే ఒట్టు పెట్టి వెళ్ళిపోతాను. ఒట్టు ఎలా పెట్టాలంటే నీ పిల్లాడి మీద ఒట్టు పెట్టన్నాడు. నాకు పిల్లలే లేరయ్యా అన్నాడు. అయితే ఒక పని చేయి, నువ్వు నీ భార్య కలిసి ఒట్టు పెట్టండి, ఇక్కడ అక్కడ కాదు, ఇక్కడున్న పురజనుల సమక్షంలో చెప్తున్నాను. ఈ దగ్గరలో ఉన్నటువంటి మీ ఊరిలోనే ఉన్నటువంటి సరస్సు ఉంది, కోనేరు తీర్థం, అక్కడికి వచ్చి మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు పట్టుకుని చేతులు వేసుకుని ఒట్టి పెట్టాలి, మేము ఆ మట్టి పాత్ర కాజేయలేదని. అయితే అప్పుడు ఒప్పుకుంటానన్నాడు. మేము ముట్టుకోమని చెప్పాం కదా, ఒకరినొకరు ముట్టుకోవని ప్రతిజ్ఞ మాకున్నది. ఓహో ఇది కూడా ఉందా మీకు? నాకు తెలియదు, మీరిద్దరూ కలిసి అక్కడ ప్రతిజ్ఞ చేయవలసినది అన్నాడు. మేము ఒకరినొకరు ముట్టుకోమయ్యా, ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధమే. అయితే ఒక పని చేయండి అని ఒక కర్ర విసిరాడు. ఈ కర్ర ఒక్కొక్కన మీరు ఒక్కొక్కన ఆవిడ పట్టుకుని అందులో దిగి ప్రతిజ్ఞ చేయండి, ఒప్పుకుంటానన్నాడు. తీర్థం వైపు వెళ్ళారు. అప్పటికి వీళ్ళు వృద్ధులైపోయారు, ఈ దంపతులు ఇద్దరు కూడా. బహుకాలం అయిపోయింది ఆ పంతం బట్టి. అలాగే అక్కడ చేరుకున్నారు. ఈ ముసలాయన కూడా అక్కడికి చేరాడు. మొత్తం పెద్దవాళ్ళందరూ ఏం జరుగుతుందో చూద్దామని చోద్యం చూద్దామని పంచాయతీ అంతా అక్కడికి చేరింది. మొత్తానికి వాళ్ళిద్దరూ అందులో దిగి మేము కాజెయ్యలేదు అని చెప్పి అందరూ మునిగి పైకి లేచేటప్పటికల్లా మళ్ళీ యవ్వనమూర్తులుగా వచ్చారండి. తిరిగి వాళ్ళకి యవ్వనాన్ని ప్రసాదించాడు. వీళ్ళు ఎవరా వచ్చిందని చూస్తుంటే శివకామ సమేతుడైనటువంటి శివకామ సుందరి సమేతుడైన నటరాజస్వామి వారికి సాక్షాత్కరించి, మీరు శేష జీవితం అంతా చక్కగా గడిపి నా సేవ చేసుకుని చివరికి నాలోనే ఐక్యమవుతారని వాళ్ళని అనుగ్రహించారు పార్వతీ పరమేశ్వరుడు. అతడే నీలకంఠనయ్యనారు అని చెప్పబడుతున్నది. ఈ కథలో కూడా వారికి నిబద్ధత కానీ పవిత్రత కానీ ఇవి తెలుసుకోవాల్సింది. భక్తుల కథలోంచి మనం స్వీకరించవలసిన ముఖ్యమైన విషయాలు. అయితే ఇందులో కొన్ని ఆంతర్యాలు. మొన్నటి కథలో శివుని యొక్క ప్రతిబింబమే సుందరారయ్యాడు అని చెప్పుకున్నాం. ఇది కొంచెం వేదాంతపరంగా మనం చూస్తే ప్రతి జీవుడు ఈశ్వర ప్రతిబింబమే. వేదాంతం చెప్తుంది జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటుంది అద్వైతం. కాదు అంటాయి అద్వైత మతాలు. మనం కూడా కొంచెం ఆలోచిస్తే అసలు ఇద్దరు ఒకళ్ళు ఎలా అవుతారండి? ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, నేనేమో అల్పశక్తిమంతుడిని. ఈశ్వరుడు సచ్చిదానంద విగ్రహుడు, నేను నశించిపోయే జీర్ణమైపోయే శరీరం కలిగిన వాడిని. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుణ్ణి. రెండు ఐక్యం ఎలా అవుతాయి అని ద్వైతవాదం ఉంటుంది. కాదయ్యా రెండు ఐక్యమే అంటుంది అద్వైతం. అది ఎలా అవుతుంది అంటే ఉపాధి దృష్టిలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి, కానీ చైతన్యం దృష్టిలో రెండూ ఒకటే కదా అని. చైతన్యం దృష్టితో అద్వైతమే తప్ప ఉపాధి దృష్టితో కాదు. కానీ ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సచ్చిదానంద విగ్రహుడు. నువ్వు నశించిపోయేటువంటి మారిపోయే శరీరం కలిగిన వాడవు. అయితే నశించిపోయి మారిపోయే శరీరం అన్నప్పుడు శరీరానికి ఆ లక్షణాలు ఉన్నాయి, చైతన్యానికి ఉందా? లేదు. నువ్వు చైతన్యమా శరీరమా? నేను శరీరం అని భ్రాంతి ఉన్నంత వరకు నువ్వు బద్ధుడివే, జీవుడివే. శరీరం అనే భ్రాంతి పోయిన తర్వాత జీవుడికి శివుడికి భేదం లేదు. అప్పుడు శివోహం అనే స్థితి వస్తుంది. అది వచ్చే వరకు దాసోహం, అది వస్తే సోహం. కనుక దాసోహంతో మొదలై సోహంతో పూర్తవ్వాలి. కానీ చెప్పినంత తేలిక కాదు. వింటున్నంతసేపు నిజమేనేమో, ఎందుకంటే ఇవాళ కొనకుండా విన్నాం కనుక నిజమేనేమో అనిపిస్తుంది. కానీ 2వ నిమిషంలో ఇదే కొనసాగిస్తే వచ్చేది అదే. ఏది నేను చెప్పక్కర్లేదు, తెలిసింది స్వానుభవం. కనుక వేదాంతరీత్యా తత్వ విచారణ చేస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటే. అప్పుడు జీవుడిని ఉపాధి నుంచి వేరు చేసి చూడాలి. ఉపాధితో కలిపి చూస్తే జీవుడు వేరే. కానీ ఉపాధి తాదాత్మ్యం ఉన్నంతకాలం మనం ఈశ్వరుడు దాసులమే, అల్పజ్ఞులమే, శరణాగతి పొందవలసినదే. ఉపాధి తాదాత్మ్యం అప్పుడు ఆయన తీయాలి, మనం తీసుకోలేం. కానీ ఉపాధి అనగానే శరీరం. శరీరం అంటే కేవలం కనబడుతున్న పార్థివమైన ఈ శరీరం మాత్రమే కాకుండా లోపల ఉండేటువంటి ప్రాణము, అంతఃకరణము, బుద్ధి, ఇవన్నీ కలిపి శరీరం.
ఇవేవీ నేను కాదు, వీటన్నిటి కలిసిపోయి నేను ఉన్నది, కానీ వీటి నుంచి వాటిని వేరు చేయగలగాలి. అంటే మరి జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటి అంటే అద్దంలో ఉన్న ప్రతిబింబానికి బింబానికి ఏమిటి భేదమో అదే అని చెప్పాడు. ఇది కొంచెం అర్థం చేసుకుంటే ప్రతిబింబానికి బింబానికి భేదం ఉందా చెప్పండి. అద్దంలో ఒకటి ప్రతిబింబం పడింది, ఆ ప్రతిబింబము బింబము వేరా వేరా ఒక్కటి చెప్పాలి. వేరే, ఎందుకంటే ప్రతిబింబం అద్దంలో ఉంది, బింబం అద్దంలో లేదు కదా. అద్దం పగలగొడితే ప్రతిబింబం పోతుంది కదా. కనుక అద్దంలో ఉదాహరణకు ఊహించండి, అద్దంలో ఒక ప్రతిబింబం వచ్చింది. ఆ ప్రతిబింబం అనుకుందిట నేను అద్దంలో ఉన్నాను, అద్దం పోతే నేను పోతాను, అయ్యో నా బతుకేమిటని ప్రతిబింబం ఏడుస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి మీరు? ఓ ప్రతిబింబమా అలా ఏడవకు, నువ్వు పోవు, ఎందుకంటే నీ అసలు స్వరూపం ప్రతిబింబం కాదు, నువ్వు బింబానికి చెందిన దానివి తప్ప అద్దానికి చెందినది కావు అని చెప్పాలి. అప్పుడు అర్థమైపోతుంది. ప్రతిబింబము బింబము రెండు అనుకోవడం ద్వైతం, బింబమే ప్రతిబింబముగా భాషిస్తోంది, ఇది భాషిస్తోందే తప్ప ఒకటి కాదు కదా, రెండు కాదు కదా, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఆ ప్రతిబింబము తానెవరో తెలుసుకోగలగాలి. అందుకే ఆ ప్రతిబింబానికి ఒక రూపం చేసి శివుడు చేయగలిగాడు, చేసి తనతో సమానమైన ఒక అనుభూతి స్థితిని ఆయన ప్రసాదించాడు. కానీ అద్దం మోహంలాగా విషయమోహంలో పడ్డం వల్ల శివుడి నుంచి దూరమై జీవుడు క్రమంగా మోహంతో జన్మల పరంపరల్లోకి వచ్చినట్టుగా కిందకు వచ్చాడు. ఇదొక్కటి అందులో కనబడుతున్న ఒక తాత్వికమైన అంశం, బింబ ప్రతిబింబ భావము మాత్రమే అక్కడ తెలుసుకోవాలి. అని ఇక్కడ ఒక భావం చెప్పాడు, ఒక మట్టి కుండ ఇచ్చి దాచమని చెప్పాడు, అది భద్రంగా పరచాలి, మళ్ళీ దాచాలి, శివుడికి అప్పచెప్పాలి. అలాగే ఒక మట్టి కుండనిచ్చి భద్రంగా చూసుకోమని చెప్పాడు ఈశ్వరుడిది. అది ఈశ్వర ద్రవ్యంగా భద్రపరచాలి తప్ప దాన్ని ఇంకోలో చూసుకోకూడదు. మళ్ళీ సమయం వచ్చినప్పటికీ ఆయనకి ఇచ్చేయాలి. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతే ఎలా లాక్కోవాలని తెలుసు ఇక్కడ. ఇలా ప్రతిదానిలో మనం చూస్తే ఒకానొక అంతర్గత ఆంతర్యం మనకు కనబడుతుంది, సందేశం లాంటిది కనబడుతుంది కదా. ఈ అంతర్గత సందేశాన్నే ఆంతర్యం అంటాం ఇక్కడ. మొత్తానికి గమనించవలసిన అద్భుతమైన అంశం ఇక్కడ. ఈ విధంగా నీలకంఠ నయనార్ చరిత్ర చెప్పుకున్నాం. మరొక మహానుభావుని యొక్క చరిత్ర ఇప్పుడు చెప్పబడుతుంది. ఈయన పేరు ఇహల్పహ. ఇహల్పహ అంటే ఇది తమిళంలో పేరు, కానీ సంస్కృతంలో ఉపమన్యువు రచించిన గ్రంథం ఏ వరుసలో ఉంటుందో సెక్యులర్ పెరియ పురాణం అదే వరుసలో ఉంటుందండి. కథలు నయనార్ల చరిత్ర ఆర్డర్ అదే ఆర్డర్. అయితే ఆర్డర్ మనం చెప్పుకున్నాం, ఇది క్రానలాజికల్ ఆర్డర్ కాదు, ముందు వెనకలు ఉండవు. కానీ ఆ పుస్తకం ఈ పుస్తకం ఒకేలా ఉంటుంది. అది సంస్కృతం, తమిళం. ఏది ముందు పుట్టిందా చర్చ మనకు అవసరం లేదు, కథలే మనకు అవసరం గనక. ఈయనకి భక్తేంగిత ప్రదుడు అని పేరు. భక్తేంగిత ప్రదుడు అంటే ఇంగితము అంటే అవతలవాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోగలడా అని ఇంగితం. భక్తేంగిత ప్రదుడు అనే పేరు అవతలవాడు మనస్సులో ఏముందో తెలుసుకుని దాన్ని ఇచ్చేవాడెవడో వాడు భక్తుల ఇంగితము తెలిసి దానికి తగ్గట్టు ఇచ్చేవాడు భక్తేంగిత ప్రదుడు. పేరు కూడా బాగున్నది. దీనికి నామాంతరం జనేంగిత ప్రదుడు అని కూడా కనబడుతుంది. రెండు పేర్లు వాడతారు. అంటే అవతల వాళ్ళు చెప్పక్కర్లేకుండా అవతల వాళ్ళ మనస్సు తెలుసుకొని వారికి కావలసినవి ఇవ్వడం. అయితే అక్కడ అవతల వారు ఎవరంటే భక్తులు. ఇక్కడంతా శివభక్తుల్ని ఆరాధించే భక్తుల గురించి చెప్పుకుంటున్నాం. ఇది భక్తి యోగంలో ఒక పద్ధతిది. తాను శివుని ఆరాధించడం, శివక్షేత్రములు దర్శించడం, శివ జపం చేయడం, పారాయణలు చేయడం ఒకటి, శివభక్తులు తృప్తిపరచడం అవి దాన రూపంలోనూ అన్నదాన రూపంలోనూ వస్తు రూపంలోనూ ఎలాగోలాగా శివభక్తులు సంతోషించేటట్టు చేయాలి. అయితే కొందరు నియమాలు పెట్టుకుంటారు. ఏమనంటే కఠినంగా నేను ఎటువంటి శివభక్తుడికైనా నా దగ్గరున్నది ఏదైనా ఇస్తాను, ఇందులో సందేహం లేదు, నా దగ్గరున్నది ఏదైనా ఇచ్చేస్తాను అని గట్టి నియమం పెట్టుకున్నాడు. ఆ నియమం చక్కగా సాగుతోంది. ఎందరో వస్తున్నారు, వారికి ఏం కావాలో వారు అడిగిన దాన్ని మించి ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. అలాగా అందరినీ తృప్తిపరుస్తున్నాడు. బహుకాలం ఈ వ్రతం జరిగింది. వ్రతం అంటూ చేస్తే నియమాలు ఉంటూ ఉంటాయి, పరీక్షలు కూడా ఉంటూ ఉంటాయి. ఎవరికి? వ్రతం చేసేవాళ్ళకి. అంటే వాడు ఎంతవరకు దాని యందు నిలబడి ఉంటాడా అని. అందుకే తపస్సులు చేసేవాళ్ళకి, వ్రతాలు చేసేవారికి పరీక్షలు పెడుతుంటారు. మీరు గమనించారో లేదో. ఎవరో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఎవరో అప్సరసను పంపిస్తాడు. అంటే తన పదవికి మూడుతుందని కాదు ఇక్కడ, వీడు నిజమైనటువంటి నిగ్రహం కలవాడా లేదా. ఎందుకంటే అరకొర నిగ్రహం ఉన్నవాడికి కానీ వరాలు ఇచ్చేస్తే దాంతో లోకానికి ప్రమాదకరం అవుతాడు వాడు. అందుకే నిగ్రహ పరీక్షగానే వాడు పంపిస్తారు. అలా నియమాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అందులో నిష్కామ శివభక్తుల విషయంలో శివుడే పరీక్ష పెడతాడు. ఎందుకంటే నయనార్కి పెట్టలే నీలకంఠుడికి. ఇక్కడికి కూడా ఒకప్పుడు ఏం జరిగిందంటే ఒక యువ శివభక్షకుడు వచ్చాడు.
అంటే శివదీక్షాపరుడైన వాడు, యువకుడు, భిక్షావృత్తో జీవించేటువంటి వాడు, మహాసౌందర్యవంతంగా ఉన్నాడు ఇక్కడ. ఆయన అక్కడికి విచ్చేసినప్పుడు ఈయన పాద ప్రక్షాళన చేసి ఆతిథ్యం ఇచ్చి మీకేం కావాలి అన్నాడు. నియమం గురించి చాలా విన్నానయ్యా, ఎవరు ఏది అడిగినా నీ దగ్గర ఉంటే కాదనకుండా ఇస్తావు అని విన్నాను. అయితే నాకు కూడా అలా ఇవ్వగలవా అన్నాడు. తప్పకుండా ఇస్తానన్నాడు. ఆలోచించి నిర్ణయించుకో. అయ్యా మీరు అడగకుండానే ఇలా అంటారంటే నువ్వేమన్నావు, నీ దగ్గర ఉన్నదే నేను అడుగుతాను, ఇవ్వడానికి సిద్ధమేనా? సిద్ధమే. అయితే మహాసౌందర్యవతనే నీ భార్య నాకు ఇవ్వు అన్నాడు ఇక్కడ. ఇదేమిటి? సరే నియమం గుర్తొచ్చింది. వెంటనే ఆమె వైపు చూశాడు. ఆమె తల వంచుకుంది. ఈమె నా భార్య, నీకు ఇస్తున్నాను అన్నాడు వెంటనే. అయితే నువ్వు ఇచ్చేస్తా, సరే నేను తీసుకెళ్ళిపోతాను, కానీ మీ ఊళ్ళో వాళ్ళు, మీ బంధువులు వీళ్ళందరూ నా మీద కత్తి కట్టరా, ప్రమాదం కదా అంటే, ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని నేను తొలగిస్తాను, మీరు నిక్షేపంగా మావిని తీసుకెళ్ళండి అన్నాడు ఇక్కడ. వెంటనే భర్త మనసెరిగి ఆమె కూడా సమ్మతించినది, అతడు తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ, ముఖ్యంగా బంధువులు మిత్రులు వచ్చి ఎంత అప్రతిష్ట కార్యక్రమం చేస్తున్నాం, ఈ ధర్మ విరుద్ధం అని మీదకి వచ్చారు. వెంటనే కత్తి తీశాడు. ఎవరైనా ముందుకొచ్చి అడ్డుకున్నారో వాళ్ళు పని పూర్తి చేస్తానన్నాడు. కొందరు సాహసిస్తే వాడి మీద ప్రయోగం కూడా చేశాడు కత్తిని. మీరు క్షేమంగా వెళ్ళండి అంటున్నాడు ఇటువైపు. కొంతసేపేటప్పటికీ కనబడలేదు వాళ్ళిద్దరూ. అప్పుడు ముందుకు వెళ్ళాడు. ఎక్కడి దాకా వచ్చారో వాళ్ళు చూద్దామని. ఒక్క ఆమె మిగిలింది అక్కడ. అతను కనబడలేదు. అతను ఏమయ్యాడని అడిగాడు. బహుశా వీళ్ళందరూ గొడవ పెట్టడంతో పారిపోయాడు. ఏమిటంటే ఏం పారిపోలేదు, కొంత దాకా వచ్చిన తర్వాత అంతర్ధానమైపోయాడు అని చెప్పింది ఇక్కడ. వెంటనే ఆయన ఎవరై ఉంటారని ఆలోచిస్తే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించి, నీ నిష్ఠకు పరీక్ష పెట్టేనే తప్ప మరొకటి కాదు నాయన, మీ దంపతులు ఉభయులు కూడా నన్నే పొందుతారు అని ఆశీర్వదించాడు. అతడి పేరు ఇయల్పహనాయనార్. ఇలాంటి కథలు వినేటప్పుడు ఎలా చూడాలో మొదటి రోజే చెప్పాను. అది అందుకే శ్రద్ధగా వింటే తెలుస్తాయి. ఇక్కడ పరస్త్రీ వాంఛని ఈశ్వరుడు కోరేది లేదు. భక్తుడి నియమం ఏమిటి అనే దానికి ఒక పరీక్షే తప్ప ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కాదు ఇందులో తెలుసుకునేది. దీన్ని బట్టి ఇలాంటి ధర్మ విరుద్ధమైన కార్యక్రమం ప్రోత్సహించడం కాదు, నియమం అనేది ఎలా ఉంటుందో చెప్పడం వరకు ఇక్కడ వచ్చినవాడు సాక్షాత్ పరమేశ్వరుడే అని తెలియజేస్తున్నారు. అలాగే ఇళయాన్ కుడి అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ మారుడు అని ఒక భక్తుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. అతని పని ఏమిటంటే ఎవరొచ్చినా కాదనకుండా వారికి అన్నం పెట్టేవాడు. అన్నదానం నియమం. బోల్డ్ అంత సంపద ఉంది, కానీ నిరంతరం అన్నదానంలో చాలా సంపద హరించుకుపోయింది. కానీ శివభక్తులకి శివప్రీతిగా అన్నం పెడుతున్నాను తృప్తి. ఎవరొచ్చినా భోజనం చేయడం, శివార్పణం అనడం అతనికి సంతోషం. అలా అందరికీ భోజనాలు పెట్టడం, శివార్పణ బుద్ధితో చేయడం, ఇదే జీవితంగా గడుపుతున్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఒకసారి రాత్రిపూట ఆయన వచ్చాడు ఆకలిస్తోందని. అప్పుడు వర్షాల కాలం, తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. ఇంట్లో ఇంచుమించు ఆ సమయానికి అన్నీ నిండుకున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కష్టపడి సంపాదించుకోవడం, వాళ్ళకి పెట్టడంతో అయిపోతుంది. ఆ రాత్రి వస్తే అలాగవుతుంది. కానీ అది ఆకలిస్తోంది అని చెప్పినప్పుడు ఏదో చెయ్యాలి, ఇతనికి ఏదో మనం పెట్టి పంపాలని భార్యకి చెప్పాడు. అతను కూర్చోబెట్టారు. ఇంట్లో చూస్తే వడ్లు లేవేమీ లేవు. ఇక్కడ పక్కనే మన పొలం ఉన్నది, అందులో జల్లినటువంటి వడ్లు ఉన్నాయి, కానీ ఇంకా మొలకెత్తలేదేమీ లేదు, వర్షం పడున్నాయి. నువ్వు ఏదో తీసుకొస్తే నేను ప్రయత్నం చేస్తానంటే ఒక బుట్టను తీసుకువెళ్ళి ఆ తడిలో ఉన్న వడ్లే ఏరుకుని ఆ బుట్టలో వేసుకుని వచ్చి వాటిని కడిగి పెట్టాడు. దాని తర్వాత ఇంటి పక్కన ఉన్నటువంటి ఆకుకూరలు ఇవన్నీ తీసుకుని ఆమె ఒక శాకపాకాలు ఏర్పాటు చేసింది. దానితోనే వండి పెట్టారు అర్ధరాత్రి వేళ. వెంటనే సంతోషించి వారి భక్తికి వారు ఉభయుల్ని కూడా పరమేశ్వరుడు అనుగ్రహించి కైలాసవాసాన్ని ప్రసాదించాడు. మీ వ్రతానికి నేను సంతోషించానన్నాడు. ఇతడు కూడా ఇల్పహ నాయనార్ అనే పేరుతో ఒక ఆయన. ఇలా చాలామందికి కనబడుతుంటారు. అలాగే సత్యార్థుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఒక ప్రాంతానికి ఆయన రాజు. తిరుక్కోవలూర్ అనే దాన్ని ముఖ్య పట్టణంగా తీసుకుంటూ చేది రాజ్యాన్ని పాలించేవాడు ఆయన. సంస్కృతంలో ఆయన పేరు సత్యార్థుడు ఉంది. ఇక్కడ మలయనార్ అనే పేరు తమిళంలో కనబడుతుంటుంది. ఈ సత్యార్థుడు పేరుకు తగ్గట్టే నియమబద్ధుడు, మహాశివభక్తుడు. శివయోగులు ఎవరు కనబడినప్పటికీ కూడా వాళ్ళకి పాదాకృతలు అయిపోతాడు. తన రాజదర్పాన్ని కూడా విడిచిపెట్టి వాళ్ళకి భక్తులు అవుతాడు. అలాంటి సమయంలో పొరుగు దేశంలో ముక్తనాథుడు అని ఒక రాజు ఉండేవాడు. అతడు లేనిపోని స్పర్ధ పెట్టుకుని ఎప్పుడు ఈ రాజు మీదుగా దండయాత్రకు వచ్చేవాడు. శివానుగ్రహం వల్ల ఈయనకి సైన్యబలం చక్కగా ఉండేది. పైగా భగవద్భక్తులకి కాలం అనుకూలిస్తే మాత్రం వాళ్ళకి విజయాలండి. అందులో శివానుకూలం, కాలం కంటే శివానుగ్రహం ముఖ్యం.
అందుకే ఎప్పటికప్పుడు వాళ్ళ సైన్యం దాడికి వస్తే వీళ్ళ సైన్యంతో ఓడించేవాడు ఎప్పటికప్పుడు. దానితో ఇటు మహాభక్తుడు ఎప్పటికప్పుడు విజయం సాధించేవాడు అయినటువంటి ఆ సత్యార్థుడిపై ఇతనికి చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడెన్నో ఓడిపోవడమే. ఇతన్ని ఎలా జయించడం అని ఆలోచించాడు. కపటంతో జయించాలని నిశ్చయించుకున్నాడు. వంచనతో. ఎలా వంచాలి అంటే మొత్తం స్టడీ చేశాడు. ఆ రాజుకున్న బలహీనత ఏమిటి, ఒక్కొక్కసారి మన బలమే ఇంకొక బలహీనతలా కనబడుతుంటుంది. ఈ సత్యార్థుడు శివభక్తులు కనబడితే చాలు గౌరవిస్తాడన్న మాట విని తాను రాజవేషాన్ని పక్కన పెట్టి విభూది రేఖలు ధరించి రుద్రాక్షమాలను వేసుకుని ఒక దీక్షితుల వలె వస్త్రాలు ధరించి శివభక్తుల నగరంలోకి ప్రవేశించాడు. శివభక్తులు కదా అని ప్రతివారు లోపలికి రాణిస్తున్నారు. కోట దగ్గరికి వచ్చేటప్పటికల్లా శివభక్తులనైతే అడ్డకూడదని నియమం ఉంది గనక వారు రానిచ్చారు. అంతఃపురం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అక్కడ వాళ్ళు నివారించారు. అయితే నేను ఒక ప్రత్యేక గ్రంథం తీసుకొచ్చాను, నాకు ఈ మధ్య ఒక ఆగమ గ్రంథం దొరికింది శివుడికి సంబంధించినది, ఇతడు గొప్ప శివభక్తుడని తెలుసుకున్నాను, అది అతడు ఉపదేశించాలనుకుంటున్నాను అనగానే అప్పుడే నిద్రలో ఉన్నటువంటి ఆయనకి ఈ వార్త చేరిన వెంటనే ఆయన లేచి వచ్చి లోపలికి ఆహ్వానం పలికాడు. నువ్వు తప్ప ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఏకాంతంలో ఉపదేశించాలి అని చెప్పాడు. ఎవరు? కథ మర్చిపోవద్దు, ఆ రాజు, మాయావేషం వేసుకున్న రాజు. సరే చెప్తున్నవాడు ఎవరు? శివాచార్యుడు అని భార్యను కూడా పంపించేసి ఒంటరిగా తన కూర్చుని చెప్పండి అన్నాడు. అప్పుడు ఇటు అటు చూసి నీకు ఉపదేశించడానికి సిద్ధమే అంటే ఉపదేశం ఇస్తున్నాడు కదా అని తల వంచాడు. ఆయన తల వంచేటప్పటికల్లా చేతిలో ఉన్న కత్తి తీసుకుని వెన్ను మీద ఒక్క పోటు పొడిచాడు అతను. వెంటనే ఒక ఆహాకారం బయటకు వచ్చింది. అదేంటే శివా అనే నామం గట్టిగా వచ్చింది నోటి నుంచి. అప్పుడు అక్కడ దత్త అనేటటువంటి వాడు రాజభట్టుడుగా ఉన్నటువంటి వాడు ధ్వని వినగానే లోపలికి వెళ్ళాడు. ఇంకా ప్రాణంతోనూ ఉన్నాడు అతను. పొడిచి వేసినప్పటికీ ప్రాణంతో ఉన్నాడు. కానీ తన రాజుని పొడిచాడు కదా కోపంతో ఖడ్గం తీశాడు ఈ దత్త అనేవాడు. వెంటనే వారించాడు ఇతను. ఏమైనా ఇతడు వచ్చినటువంటి స్వరూపం లాంటిది కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. ఇతను నువ్వు ఏమీ చేయడానికి వీలు లేదు, నువ్వు కాదు కదా సేనాధ్యక్షుడు కానీ ఇతరులు కానీ ఇతను హింసించరాదు, నువ్వు దగ్గరుండి ఇతన్ని పొలిమేర దాటించు. పైగా ఎప్పటికో అప్పుడు పోవలసినది ఈ దేహం, శివస్మరణతో శరీర పరిత్యజిస్తున్నాను, నాకు ఆ యోగం కల్పించినటువంటి మహానుభావుడు ఇతను అని చెప్పి అక్కడికక్కడే శరీరాన్ని త్యజించి ఒరిగిపోతే పరమేశ్వరుని కైవల్యాన్ని ప్రసాదించాడు. అతడు చరిత్రలో నయనార్గా మిగిలిపోయాడు. మొయిల్ పొరుల్ నాయనార్ అనే పేరుతో ఆ సత్యార్థుడు మిగిలిపోయాడు. ఇలాంటి నయనార్ల కథలు ఒక్కొక్కటి. అలాగే అమరనీతి నయనార్ అని ఒక ఆయన ఉన్నాడు. కొన్ని కథలు క్లుప్తంగా చెప్తాం, కొన్ని విస్తారంగా చెప్తామని చెప్పుకున్నాం. నిజానికి నలుగురు కథ శుభ్రంగా చెప్తే సరిపోతుంది, కానీ మనం వీలైనంత నయనాలందరినీ చెప్పాలని కూర్చుంటున్నాం. కానీ అతి విస్తారంగా వచ్చేది మాత్రం నలుగురు కథే ప్రధానం. వారిని నలుగురు అంటాం. మిగిలినవన్నీ కూడా చిన్నగా కనబడతాయి. కానీ భక్తికి చిన్న తక్కువ ఏంటంటే చిన్న కథ పెద్ద కథ చెప్పేటప్పుడు పెద్ద కథ, కానీ భక్తులు అందరూ గొప్పవారే. ఒక్కరి గురించైనా మనం ఏకాంతంలో కూర్చుని ఆలోచిస్తే వీరు చేసే ప్రతి వ్రతము శివుని దృష్టిలో పెట్టుకు చేస్తున్నారు, శివప్రీతి అనే దృష్టితో చేస్తున్నారు తప్ప ఇందులో ఏ ఒక్కరు కూడా తమ కోసం అనేది చేసుకోలేదు. ఇందులో పరమహింసాపరాయణులైన వాళ్ళు కూడా కనబడతారు, కానీ ఆ హింస కూడా తామస రాజసాలతో చేయట్లేదు వాళ్ళు. అది కూడా నిస్వార్థమైన శివభక్తితోనే చేస్తున్నారని అర్థం చేసుకోగలగాలి. కానీ ఇందులో నేర్చుకోవాల్సింది నిస్వార్థమైన శివభక్తి, నియమపాలన అనేది మాత్రమే మనం స్వీకరించాలి. మనం ఒక ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకుని అంటే మనస్సులో తద్వారా ఈ నియమాలు ఏర్పరచుకోగలగాలి జీవితంలో. కథని యథాతథంగా అనుకరించడం కాదు. మక్కీకి మక్కీ అను మాట వినుంటారు. అది ఎలా వచ్చిందో కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. మక్షికం అంటే ఈగ, మక్కీకి మక్కీ అంటే అదే అర్థం. ఒకడు పుస్తకాన్ని చూసి కాపీ రాస్తున్నట్ట, నకలు ఆ రోజుల్లో నకలు ప్రతి తయారు చేసేవారు. ఒక తాళపత్ర గ్రంథం ఉంటే మరొక గ్రంథం అది చూసి రాసేవారు. ఇలాగా నకళ్ళు తయారు చేసుకునేవారు. అయితే ఒక తాళపత్ర గ్రంథంలో ఒక చోట ఒక ఈగ నలిగిపోయింది. ఇతడు దాన్ని కాపీ చేసేటప్పుడు ఎక్కడ ఈగ నలిగిందో అది చూసి తాను కూడా ఒక నలిగిన ఈగని తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు. ఇక్కడ దీన్ని మక్షికం నుంచి మక్షికానికి మక్కీకి మక్కీ అని మాట వచ్చిందని. ఇక్కడ ఇలా ప్రతిదీ యథాతథంగా అనుకరించడం కాదు, కొంత మనం వివేచన శాస్త్రం యొక్క పద్ధతి కూడా తెలియాలి. పరమేశ్వరుడు కూడా పరీక్షలు ఎలా పెడతాడు అంటే దానికి తగ్గట్టు పెడతాడు, కానీ మన కోసం పరీక్ష పెట్టడానికి వచ్చేస్తాడని మనం అనుకోకూడదు. ఇవి తెలుసుకుంటూ నియమపాలన అనేది ఇందులోంచి మనం స్వీకరించవలసినది. ఇలాంటి ఉపోద్ఘాతంతోనే కొన్ని వినగలం. అమరనీతి అని ఒక మహానుభావుడు ఉండేవాడు. అతడు పురాణ సరిత్ అనే ప్రాంతం అంట. పేర్లు ఎంత బాగుంటాయి సంస్కృతంవి.
అది తమిళంలో పళియార్ అనే పేరుతో ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఈ పేర్లు ఉన్నటువంటి పట్టణాలు పల్లెలు నేటికి ఉన్నాయి. ఆ చోట్లకు మీరు వెళితే ఈ నయనార్ల వృత్తాంతాలకు సంబంధించిన స్థలాలు కూడా నేటికి ఉన్నాయి. వారి పేరున ఏడాదికి ఉత్సవం చేయడం కూడా ఇప్పటికీ కనబడుతుంది. అంటే ఏనాటి గ్రంథం అండి ఇది? గ్రంథం రచించేటప్పటికే 1000 ఏళ్ళు దాటింది. వీళ్ళ కథలు జరిగి ఇంకా 1000 ఏళ్ల క్రితం జరిగినవి. అయినప్పటికీ పెట్టుకున్నారు అంటే భక్తికున్న సంప్రదాయం, సనాతన ధర్మానికున్న బలం మరొక్కసారి మనకు తెలుస్తున్నది. ఇది ఎప్పటికప్పుడు అనుకోవాల్సిన అంశం ఇక్కడ. మొత్తానికి పళియార్ అనే ఊరిలో అమరనీతి అనేటువంటి మహానుభావుడు ఉండేవాడు. ఆయన అమరనీతి యార్ అనేవాళ్ళు. యార్ అనేది గౌరవవాచకంగా వస్తుంది. అమరనీతి యార్ ఈయన వైశ్య శిఖామణి. పైగా ఈయన న్యాయంలో గట్టివాడు. అది అమరనీతి అనేది కూడా న్యాయం బట్టి వచ్చినదే కనుక న్యాయశిఖామణి అనే బిరుదు కూడా ఎన్నుకున్నది. ఇతను వ్యాపారం ఏంటంటే బంగారం, ముత్యాలు, రత్నాలు ఇలాంటివన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి సేకరించి వాటితో వ్యాపారం చేయడం. అది న్యాయబద్ధంగా చేసేవాడు. వ్యాపారంలో న్యాయబద్ధమైన వ్యాపారం చేస్తూ జీవించేది కూడా ఒక యోగం. అది వాళ్ళ కర్మలు, అది యోగం చెప్పబడుతుంది. అటువంటి యోగబద్ధంగా చేస్తున్నాడు. అలా ఉంటూ ఉండగా ఒకసారి మూర్తీభవించిన బ్రహ్మవర్చస్సుతో ఒక మహాపురుషుడు అక్కడికి వచ్చాడు. ఈయన ఏం చేశారంటే తను ఉన్న ఊళ్ళో అక్కడికి దగ్గరలో తిరునల్లూర్ అనే ప్రాంతం ఉంది, గొప్ప శివాలయం. అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు త్రోవలో వీళ్ళు ఊరు వస్తుంది దగ్గరలో తిరునల్లూరుకి. కనుక యాత్రికులు ఎవరు వచ్చినా వాడు సుఖంగా భోజన విశ్రాంతులు ఏర్పాటు చేయడం మఠం కట్టాడు ఆయన. ఆ మఠంలో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తగిన విధమైన ఏర్పాట్లు. అప్పుడు ఏర్పాట్లు ఎలా ఉండేవంటే కొందరు నియమస్తులు ఉంటారు, నిత్యానుష్ఠాన పరాయణులు ఉంటారు, అన్యం చోట తినరు వాళ్ళు. అందుకే ఎందుకు భోజన నియమాలు ఇవన్నీ తెలియాలండి. ఆకలి అందరికీ ఒకటే కదండి అని ఒక పెద్ద విశాల హృదయంతో మాట్లాడుతుంటారు కొందరు. ఆకలి అందరికీ ఒకటే కానీ భోజనం చేసే పద్ధతులు అందరికీ ఒకటి కావు. నిత్యానుష్ఠాన పరాయణులు, సంధ్యావందనం, దేవతార్చన చేసుకునేటువంటి వారు వండే పద్ధతి వేరు, తినే పద్ధతి వేరు. వాళ్ళు నివేదన చేస్తారు. ఆ చేసిన దాన్ని వాళ్ళు నిత్యం అనుష్ఠించే మంత్రంతో పరిశేచన చేసి ప్రాణాహుతులు పుచ్చుకుని తింటారు. అందరూ అలా ఉండలేరు కదా, కనుక అందరూ తినే పద్ధతి వేరు. కానీ ఈ పద్ధతిలో తినేవారు ఆ పద్ధతిలో తగ్గ ఏర్పాట్లు ఉంటాయే తప్ప ఇందులో ఎక్కువ తక్కువ లేవు, మర్యాదలు ఉన్నాయి. ఇది తెలియాలి. ఇవి తెలియకపోవడం వల్ల ఈ రోజుల్లో విప్లవవాదం పేరుతో సంప్రదాయము వీటిని అవహేళన చేయడం కనబడుతుంది. నిజమే వాళ్ళని దూరం చేశారని మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు. కనుక ఆహారం అనేది వ్యక్తిగతమైన అంశం, ఇది తెలుసుకోవాలి. సామూహిక అంశం కాదు. ఎవడు తినది వాడు గడుపులోకి వెళుతుంది. అలాగే వ్యక్తిగతం, కుటుంబగతం, వారి పద్ధతులు వరకు ఉంటాయి. అందుకే అలా నియమస్తులు ఎక్కడ పెడితే అక్కడ ఎందుకు తినరు అంటే నియమం గనక, అదొక్కటే కారణం. ఎక్కడ పెడితే అక్కడ తినేవాళ్ళు ఉంటారు, వాడితో వాదించడం కాదు కానీ వాళ్ళకేం నియమాలు ఉంటాయి. నియమంలో ఉన్నవాడికి వాడి గౌరవాలకు ఇవ్వాలి. ఆ రోజుల్లో ఎవరికి వాళ్ళకి తెలుసండి. అందుకే వాద వివాదాల జోలికి వచ్చేవారు కారు, ఎవరి మర్యాదలు వాళ్ళు కాపాడేవారు. అందరిలో భగవంతుడు ఒకడే, కానీ నియమాలు పద్ధతులు మాత్రం ఎవరికి వారికే ఉంటాయి కనుక పూర్వం అందుకే కొట్లాటల్లో, వాద వివాదాల్లో ఒకరి మర్యాద ఒకరు చూసుకునేవారంతే. ఇప్పుడు కొట్లాట్లు మిగిలాయి, కులాభిమానాలు పెరిగాయి, కానీ సంస్కారాలు, మర్యాదలు తెలియని కాలం వచ్చింది కనుక ఇలాంటి వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ వైశ్యరత్నం ఇటువంటి మఠాలను ఏర్పాటు చేసి ఎవరికి ఏ పద్ధతిలో కావాలో ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా విప్రోత్తములు వారు వచ్చిన నియమబద్ధంగా అనుష్ఠానం చేసుకోవడానికి తగ్గ పద్ధతిలో వారికంటూ ఏర్పాటు చేసి వారి వంట, వారి పద్ధతి వారికి, ఎవరికి వారికి అలాగ చక్కగా చేస్తూ ప్రతి వారికి భోజన సదుపాయాలు, విశ్రాంతి సదుపాయాలు అందేటట్టు యాత్రికులందరికీ సేవ చేసుకునేవాడు ఉచితంగా. అలాంటి సమయంలో ఒక మహాబ్రహ్మవర్చస్సుతో కూడినటువంటి పిల్లవాడు వచ్చాడు, వటువు. ఆయన తెచ్చుకొచ్చిందని జింక చర్మం, కమండలం, ఇవే దీక్షకి జపానికి ఏ ద్రవ్యాలు అవే పట్టుకొచ్చాడు. మహా అయితే ఒక ఏదో మందసం, దానిలో ఏముంటాయి పంచపాత్రలు, ఉద్ధరణ, హరివేణం, ఇవి పట్టుకుని వచ్చాడు తినగా. చూస్తే మహావర్చస్వి, చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది. అలా వచ్చినటువంటి వాడిని చూసి, స్వామి మీరు ఇక్కడ సేద తీరవలసిందిగా కోరుకుంటున్నాం అంటే, నీ గురించి వినొచ్చామయ్యా, పద్ధతి గలవాడవని. నేను నియమస్తుణ్ణి, పద్ధతిగా ఆరాధన చేసుకుంటాను, మన ఉండమంటావా? రాత్రి అయిపోయింది, నీకు సౌకర్యం ఉంటుందా అంటే, ఎప్పుడైనా పర్వాలేదు, మీరు ఇక్కడే ఉండండి, మీకు అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే, సరే నా దగ్గర 2 కౌపీనాలు ఉన్నాయి. ఒకటి నేను కట్టుకున్నది, ఇంకోటి దండానికి కట్టుకున్నాను చూడు, ఈ 2 కౌపీనాలు. ఈ 2 కౌపీనాల్లో నేను ఇప్పుడు స్నానానికి వెళ్తాను కనుక ఇప్పుడు ఇచ్చిన కౌపీనం కొంచెం తడిసిపోయింది, వర్షం నుంచి వచ్చాను కనుక ఇది ఆరవేసి ఉంచు, నేను స్నానం చేసి వచ్చిన తర్వాత దాన్ని కట్టుకుంటాను.
భద్రపరిచి ఉంచు సుమా. ఎందుకు అప్పచెప్తున్నాను, ఇంత గోచి కోసం ఎందుకయ్యా అంటావేమో, ఇది అద్భుతమైన గోచి సుమా. దీని ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నేను తపస్సు చేయడానికి ఒకసారి కైలాస పర్వతానికి వెళ్ళాను. అక్కడ దగ్గర అచ్చోద సరస్సు అని ఒక సరస్సు ఉంది. అక్కడే నేను వామదేవ మహర్షిని ఆశ్రయించాను. కైలాస పర్వతం వద్ద వామదేవ మహర్షి అనే ఒక తపస్సు చేశాడని, సుబ్రహ్మణ్య స్వామికి సాక్షాత్కరించి బ్రహ్మ విద్యను ఉపదేశించాడని శివపురాణం చెప్తోంది మనకి. ఆ వామదేవ మహర్షిని నేను ఆశ్రయించాను. ఈ వామదేవ మహర్షి పంచాక్షరి మంత్రానికి ద్రష్ట కూడా. ఆయన పాదపద్మాలపై పడితే ఆయన నాకు మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రంతో నేను త్రిభువనేశ్వరి త్రిపుర సుందరి అని జగన్మాతను ఉపాసన చేశాను. అలా ఉపాసన చేసిన ఫలితంగా అమ్మవారు ఒక దివ్యమైన ఉత్తరీయాన్ని ప్రసాదించారు. నాయన, ఇది నువ్వు ధరించితే నీ శరీరానికి తగిలితే సర్వ విద్యలు నీకు భాషిస్తాయి, సిద్ధి నీకు లభిస్తుంది అని చెప్పింది. ఆ ఉత్తరీయాన్ని 2 భాగాలుగా కత్తిరించుకున్నాను నేను. అవి 2 గోచీలు. ఒకటి కట్టుకున్నప్పుడు ఇంకోటి ఆరేస్తాను, మళ్ళీ ఇది కట్టుకున్నప్పుడు దాన్ని ఆరవేస్తాను. ఇలా ఉన్నాను. అందుకు ఇది విలువైన కౌపీను. మళ్ళీ నేను ఇప్పుడు వర్షంలో వెళ్ళి మళ్ళీ వెళ్తే అది తడిసిపోతుంది, కాబట్టి ఇక్కడే భద్రపరచు అని చెప్పాడు. సరేనని వీళ్ళు భద్రపరిచారు. ఎప్పుడు వెళ్ళాడు ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ తలంతా తడిసొచ్చాడు. అంటే అప్పుడే తీర్థ స్నానం చేసి వచ్చేసినట్టు. ఎక్కడ తడుపుకున్నాడో అంటాడు సెక్యులర్. వర్షంలో తడిసాడా, నదిలో తడిసాడా, నెత్తి మీద ఉన్న గంగతో తడుపుకున్నాడా అంటాడు. చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు ఇక్కడ. మొత్తానికి ఆ విధంగా తయారొచ్చాడు యువకుడు. నా గోచి ఇవ్వన్నాడు. సరే వెళ్ళి చూస్తే గోచి లేదు. అచ్చా కొండలాగే గొడవ పెట్టాడు. ఇక్కడ గోచి కనబడలేదు. ఇదిగో గోచి కనబడలేదయ్యా అన్నాడు. గోచి కనబడలేదంటావా అంటే, చోరీ చేసావు నువ్వు, ఎక్కడ దాచిపెట్టావు చెప్పు, దాని మహిమైందని తెలియగానే నీకు ఆశ పుట్టింది దాని మీద అంటే, బాబు అంత గొడవ పెట్టక బాబు, పైగా గోచి కోసం నేను ఇలాంటి తప్పులు చేస్తానా, దాచిపెట్టించాను అని చెప్పగానే మొత్తం మీద వీధులోకి వచ్చి అల్లరి పెట్టడం మొదలుపెట్టాడు. అల్లరి పెడుతుంటే, ఎందుకయ్యా, ఆయన బాగా ఉన్నవాడు ఏదో ఇస్తాడు తీసుకుంటే, నా దగ్గర పట్టు వస్త్రాలు ఉన్నాయి, నీకు గోచి ఇస్తాను. ఎన్నో వస్త్రాలు ఉన్నాయి, కావలసినవి తీసుకొని కావలసిన గోచి నేను ఇస్తాను, కానీ గొడవ పెట్టకయ్యా అని అడుగుతున్నాడు ఇక్కడ. అయితే మిగిలిన వాళ్ళు వచ్చి గోచి కోసం గొడవ ఏమిటయ్యా, ఏమైనా బాగుందా దీనికి అంటే, అది అద్భుత గోచి అన్నాడు ఇక్కడ. కనుకనే అతను కాజేశాడు అంటే, లేదని. ఆఖరికి సరే ఇది ఎంత ఉందో అంతే గోచి నాకు ఇస్తే సర్దుకుపోతా అన్నాడు ఇక్కడ. సరే ఎంత బరువు ఉందో అంత గోచి ఇవ్వాలి. ఈయనకేం పోయింది, మహావ్యాపారి, తగ్గట్టు ఇవ్వలేడు. ఆ వస్త్రం సరే ఇస్తాను పెట్టవయ్యి అన్నాడు. నీ దగ్గర తాసుందా అన్నాడు. ఎందుకుండదు, వ్యాపారి కనుక త్రాసుంది, తెచ్చిపెట్టాడు అక్కడ. ఈయన ఏం చేశాడు, చాలా చిత్రంగా ఆ గోచిని అక్కడ వేశాడు. ఏది, తాను కట్టుకున్న గోచి తీసి అక్కడ వేశాడు. ఇంకో గోచి లేదు ఇక్కడ. వేసి దీనికి తగ్గట్టు చూడమని చెప్పాడు. ఈయన తెచ్చి వస్త్రం వేశాడు, తూగలే. ఎన్ని వస్త్రాలు వేసినా తూగలేదు. ఆఖరికి నమస్కరించి చుట్టూ ప్రదక్షిణ చేసి వస్త్రాలను తీసి భార్యా సమేత తానే కూర్చున్నాడు నిద్రాసనాన్ని. ఇక్కడ నన్ను నేనే సమర్పించుకుంటున్నానికి బానిసగా తీసుకో అన్నాడు ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి ఆయన అనుగ్రహించి తరింపజేశాడు అని చెప్తున్నారు. ఈ విధంగా ఈ భక్తుడిని అనుగ్రహించాడు. అతడే అమరనీతి నాయనార్ అని ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఇది కూడా మనకు తెలియజేస్తున్నది, తనని తానే సమర్పించుకున్నాడు. చిన్న విషయం కాదు. తనని తాను సమర్పించుకున్నాడంటే తనని తన సొత్తుని కూడా ఇచ్చినట్లు లెక్క. తన్నిచ్చుకున్నా అంటే అది అర్థం ఇక్కడ, సమస్త త్యాగం. కనుక ఇక్కడ చెప్తున్నది ప్రతిదీ కూడా త్యాగ నిరతి అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నారు. ఏదైనా ఎందుకు ఇవ్వరంటే, ఇది ఉంటే బాగుండు అనుకుంటే ఇవ్వరు. అంటే వస్తు వ్యామోహం ఉంది. అలాంటిది అన్నిటికంటే గొప్పది తను, తన కుటుంబం, తన శరీరం. దాన్నే త్యాగం చేశాడు అంటే ఆ త్యాగ నిరతికి పరమాత్మ సంతోషించాడు. కనుక తపస్సు అంటే త్యాగమే కదా. త్యాగేనైకి అమృతత్వమానసు అనే మాట వేదాంతపరంగా ఒక అర్థం చెప్పినా, వ్రతపరంగా ఈ నియమాన్ని కూడా మనం తీసుకోవాల్సింది. అది ఈ భక్తుల్లో మనం తెలుసుకున్నాం. మరొక కథలోకి వెళితే, గోస్థలం అని ఊరుంది. దానికి సెక్యులర్ అనిలై అని పేరు. అది వ్యవహారంలో అక్కడ ప్రాంతం ప్రకారం అనిలై. అక్కడ గొప్ప శివాలయం ఉన్నది. ఇవన్నీ కూడా శివక్షేత్రములు ఉన్న ప్రాంతాల్లో జరిగినటువంటిది. అలాంటి ఆ చోట శివకామియాండార్ అని ఒక భక్తుడు ఉండేవాడు. అది ఉపమన్యువు శివధర్ముడు అని ఆయన పేరు చెప్పాడు. శివకామియాండార్ అని సెక్యులర్ చెప్తున్నాడు. ఆయన ఒక విప్రోత్తముడు, మహాశివభక్తుడు. ఆయన పని ఏమిటంటే, ప్రాతకాలంలో నిద్రలేచి నదిలో స్నానం చేసి పువ్వులు దళాలు శివుడి కోసం ఏరి తీసుకొచ్చి ఆలయానికి ఇవ్వడం. ఎప్పుడు ఇదే నియమం పెట్టుకున్నాడు అతను. ఎలాగా అంటే, బాగా విచ్చుకుపోయి ఎండ బాగా వచ్చేసి తర్వాత పురుగులు పక్షులు వాలి అలా ఉండకూడదట. ఆ తుమ్మెదులు పురుగులు పక్షులు కూడా వాలకుండా
పూర్తిగా సూర్యోదయం కాకుండా, అలాగని రాత్రి పువ్వులు కొయ్యకూడదు, రాత్రి చెట్టు ముట్టుకోకూడదు. బాగా సూర్యుడు వచ్చేసిన తర్వాత కూడదు, కనుక దాని సమయం ఉంటుంది. అవి మళ్ళీ ఇంకొక వాటిచే దూషితం కారాదు, అంటే ఒక 9 వచ్చి వాలకూడదు. ఇవన్నీ నియమాలు. అలా పెట్టుకున్నవాడే ఒకప్పుడు వ్యాఘ్రపాదుడైన మహానుభావుడు ఆ విధంగా ఆరాధన చేశాడు చిదంబరంలో. ఇతడు ఆ నియమంతోనే ఉంటూ ఆ పువ్వులన్నీ చక్కగా ఏరి వేటికి వాటిని చక్కగా పురుగులు లేకుండా వాడిపోకుండా, ఇవన్నీ గొప్ప వ్రతములండి. ఏదో ఇన్ని పువ్వులు ప్యాకెట్లు కొనుక్కొచ్చి అలా పడేయడం కాదు, సంపాదించుకోవడం. వాటిలో పురుగు కొట్టనివి, రెక్కలోడనివి, ఇలాంటివన్నీ వాడిపోనివి, ఇలాంటివన్నీ జాగ్రత్త ఏరుకోవాలి. ఆ ఏరుకోవడం కూడా ఒక తపస్సే. అంత టైం ఎక్కడ ఉంటుంది రండి. పూజ చేయడం ఒక్కటే కదండి, పూజకి సమర్పించుకోవడం, సమకూర్చుకోవడం కూడా పూజే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ సమకూర్చుకోవడం కూడా పూజయే. కొందరు అంటారు పూజ తక్కువసేపు కానీ సమకూర్చుకోవడమే ఎక్కువసేపు అండి అని. కానీ ఆ సమకూర్చుకోవడం కూడా పూజేనండి. వస్తు సేకరణ కోసం అడుగు వేసి ప్రయత్నించడం దగ్గర నుంచి పూజ ప్రారంభమైపోయినట్లే. ఆ పరిసరాలు శుభ్రం చేసుకోవడం, నిర్మాల్యం తీసుకోవడం, ఇవన్నీ రాను రాను ఆ పూజ అనేది ఆఖరికి తప్పనిసరి పనిగా చేసుకోవడం వల్ల వీటిలో మాధుర్యం తెలియట్లేదు. కానీ అలా పరమాత్మ కోసం సమకూర్చుకోవడం కూడా ఎంత మాధుర్యం ఉంటుందో తెలియాలంటే మా త్యాగయ్యని అడగాలి. తులసీ దళములతో సంతోషముగా పూజించండి. కొందరు పూజలు చేస్తారు, ఇంట్లో వాళ్ళకి హడలెత్తిపోతూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంట 2 అయిపోతున్నా దూరిలో దొరికే సమస్త అష్టోత్తర శతనామాలు పారాయణ చేయడం. ఎవరు చెప్పారు? మీకు మీరు ఏర్పరచుకున్నవి. అంతంత పనికి మాలిన అపరాహ్నం వరకు చేస్తూ కూర్చోకూడదు. ఎంత అవసరమో అంత ఆ పద్ధతి. తెలియకపోతే గురువులను అడిగి తెలుసుకోవాలి. మీకు మీరే నియమాలు ఏర్పాటు చేసుకోకూడదు. కొందరు ప్రతిరోజు ఉపవాసమేట. ఏ గురువు చెప్పాడు, ఏ శాస్త్రం చెప్పింది? ఉపవాసానికి కూడా నియమాలు ఉన్నాయి. అడ్డదిడ్డంగా కడుపులు మార్చుకోవడాలు ఉపవాసాలుకో, కానీ పూజలు పునస్కారాలు నియమాలు ఉంటాయి. పద్ధతిగానే చేస్తే ఎవరికీ ప్రమాదం లేదండి. కనుక చాదస్తం అనే మాట ఇలాంటి పనికిమాలను చేసేవాళ్ళని అనకూడదు. శాస్త్రబద్ధంగా చేసేవాళ్ళు చాదస్తుల వల్ల ఎవరికీ ప్రమాదం ఉండదు, తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇది మొండికేసి లేనిపోయి నియమాలు పెట్టుకోవడం వేరు, శాస్త్రం చెప్పిన నియమాలు పెట్టుకోవడం వేరు. రెండుకి కించిత్ భేదం ఉంది ఇక్కడ. కానీ ఈ మహానుభావుడు ఈ నియమంతో స్వామిని పూజిస్తున్నాడు. అది చూస్తూ ఊళ్ళో వాళ్ళు కూడా చక్కగా ఆనందించేవారు. ఒకసారి తన బుట్టలో పువ్వులు పద్ధతిగా ఏర్చుకుని అన్నీ చేసుకుని ఆలయానికి ప్రేమగా వస్తున్నాడు. ఆ నిజానికి అవన్నీ తెచ్చుకోవడం, ఏరడం, పెట్టడం చిన్న విషయం కాదు. అందులో కొన్ని అందమైన మాలికలు వెళ్ళేవాడు. అలా పద్ధతిగా పట్టుకొస్తూ ఉంటే ఆ సమయంలో రాజుగారి పట్టపు ఏనుగు, దాని పేరే పట్టవర్ధనం. ఆ ఏనుగు ఎలాగో తప్పించుకుందండి. మావటివాడు ఉన్నాడు పైన, కానీ అది ఆవేశంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వీధి నుంచి ఈ వీధిలోకి తిరిగింది. ఆ వేగంగా వస్తున్నప్పుడు ఆ తొండంతో ఈ బుట్టను ఒక్కడు విసిరేసింది గిరవాటుగా. మొత్తం అన్నీ పడిపోయాయి. ఉక్రోషం వచ్చింది ఇతనికి. మనకి శ్రీకాళహస్తి చరిత్ర చదివినప్పుడు తాను కట్టుకున్న గూడు మొత్తం కాల్చేసింది అగ్నిని. ఉక్రోషం వచ్చిందా లేదా? దేనికి? సాలిపురికి. పాముకి ఉక్రోషం వచ్చింది, తను పెట్టిన పూజలన్నీ తోసేసిందని. ఏనుక్కి ఉక్రోషం వచ్చింది. ఆ ఉక్రోషం ఏనుక్కి పాముకి ఏనుగు మీద ద్వేషం కాదు, తన పూజని పక్కకు పెట్టేరే అనేటువంటి ఒక కోపం. అది ప్రేమజనితమైన కోపమైంది. దానితో ఆ విఘ్నాన్ని ఎలాగైనా తొలగించాలని ఒక తీవ్రభావం కలగడం సహజమే. దీన్ని అలా అర్థం చేసుకోవాలి. వెంటనే ఇతనికి అసలే వృద్ధుడు, విప్రోత్తముడు, కానీ ఉక్రోషం వచ్చేసింది. ఏనుగుతో సాలగలడండి. కానీ చేతిలో కర్ర పట్టుకుని ఏనుగు వెంట వెళ్ళేట, కానీ జారి పడిపోయాడు. ఆ జారి పడుతూ అన్నదేంటంటే, ఓ గజచర్మధర, అనుగ్రహశాలి, దీనబంధు, అజ్ఞానానికి ఆవలున్న స్వామి, జ్ఞానుల పాలిట అమృతస్వరూప, నలవంకను గంగను ధరించి జటాజుటంతో ప్రకాశిస్తున్నవాడా అని వర్ణిస్తూ, నీ భక్తుల్ని మదగజం ఇలా చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావేమిటి? నువ్వు అసలు గజాసుర సంహారకుడివే. గజాసురుడు అనేవాడిని సంహరించావు. అందుకే ఈ ఊళ్ళోనే కృత్తివాసేశ్వరుడు ఉన్నాడు. ఆ గజాసురుడు మొత్తం కాశీక్షేత్రంలో తిరుగుతూ అల్లకల్లోలం చేసేస్తూ ఉంటే పరమేశ్వరుడు వచ్చి ఆ గజాన్ని సంహరించాడు. సంహరించినప్పుడు ఆ జీవుడు స్వామి అని ప్రార్థన చేసి, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, నా శరీరం పోయింది, కానీ ఇంతకాలం ఈ శరీరంతో ఉన్నాను నేను నీలో ఐక్యమైపోతున్నాను నీ స్మరణతో, నా చర్మాన్ని నువ్వు వస్త్రంగా ధరించవయ్యా అని ప్రార్థిస్తే పరమేశ్వరుడు చర్మం దులిపెట్టండి. ఇక్కడ మొత్తం అందరూ ఎముకలన్నీ బయటకు వచ్చేసాయి. అప్పుడు స్వామి ధరించాడు. అంతవరకు బయట ఉండే చర్మం అలాగే వదిలిస్తే దుర్గంధభూషితమయ్యేది. కానీ స్వామి శరీరం తగిలిన వెంటనే ఒక దివ్యత్వం వచ్చింది దానికి. ఆ దివ్యత్వము సుగంధము లభించి స్వామికి వస్త్రంగా లభించింది. అందుకే వసనము, వాసం అంటే వస్త్రం.
కృత్తివాస ఈశ్వరుడు, కృత్తివాసేశ్వరుడు అని పేరుతో వచ్చాడు స్వామివారు. ఈ సందర్భంలో ఆ కథను కూడా తెలుసుకుంటున్నాం ఇక్కడ. కనుక గజాసుర సంహారం చేసే నీకు ఈ గజం ఒక లెక్క, చూడ్ని భక్తుణ్ణి అది మదంతో అవమానించింది అని దుఃఖిస్తున్నాడు. మార్కండేయుడిని రక్షించేవి కదా, మేరు పర్వతం పట్టుకుని వెళ్ళి మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసి త్రిపురాసుర సంహారం చేసేవి కదా, ఇన్ని ఘనకార్యాలు చేసి నీకు ఇదొక అసాధ్యమా అని తన పూజ పోయిందే, ఇవాళ నియమం పోయిందే అని ఏడుపు. ఆఫ్టర్ ఆల్ పువ్వులు పడిపోయి ఒకరోజు పూజ పోతే పోయింది అనుకోడు భక్తుడు. ఆ దుఃఖితుడి గట్టిగా ఏడవడంతో అక్కడ ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు దారుడు. అతను ఒక ప్రతిజ్ఞ పట్టి ఎప్పుడు ఉంటాడు, అదేమిటంటే శివభక్తులకి ఎప్పుడూ ఏ ఇబ్బంది కలగకూడదు, ఏ ప్రమాదము కలగకూడదు, శివభక్తులకి ఎవరూ అపచారం చేయకూడదు, ఒకవేళ చేశారా వాడెవడైనా వాడిని నరికి పారేస్తానని. నరికి పారేస్తానంటే అర్థం అపచారం కలగకుండా చూస్తాను, ఎవరు అపచారం చేశారో వాడిని శిక్షించడానికి సిద్ధమే అని ఆయన ఎప్పుడు ఆ దీక్ష పట్టున్నాడు. అతను అదొక దీక్ష. ఆయన పేరు దారకుడు అని. దానికి ఎరిపత్ అనే పేరు తమిళ భాషలో కనబడుతుంది. ఉపమన్యువు దారకుడు అని చెప్పాడు. ఆ ఎరిపత్ అతను ఏం చేశాడంటే ఎప్పుడైతే ఈ ఆర్తనాదం విన్నాడో వెంటనే ఖడ్గం పట్టుకొచ్చాడు. ఆ పట్టుకొచ్చి పరుగుడుతున్న ఏనుగు దగ్గరికి వెళ్ళి తొండ మీద ఒక్కడ వేశారు ఖడ్గం. వెంటనే తొండం తెగి నెత్తురు ఉడుతూ కింద పడిపోయింది. దాంతో మామిటివాడి కింద పడిపోయాడు. పట్టపుటేనుక్కి ఇలా జరిగింది. వెంటనే అల్లకల్లోలం అయిపోయింది మొత్తం కూడా. దానితో పాలిస్తున్న చోళరాజు పట్టపుటేనుగుని ఎవడైనా ధ్వంసం చేశారో వారికి సైన్యాన్ని పంపించండి అన్నాడు. వెంటనే సైన్యం అంతా అక్కడికి వచ్చింది. ఈ సైన్యం ఎవరొచ్చినా సరే నేను సిద్ధం వాళ్ళని కొట్టడానికని తాను కత్తిపట్టుగా అడ్డంగా నిలబడ్డాడండి. ఒక్కడు ఇంతమంది సైన్యం. వార్త రాజుకెళ్ళింది. అసలు ఏం జరిగిందో చూద్దామని రాజు మహాకోపంగా వచ్చాడు. అతను చోళరాజ్యానికి చెందిన రాజు. మహాకోపంగా వచ్చాడు. కానీ ఎదురుగా చూస్తే అతను కనబడుతున్నాడు ఖడ్గం పట్టుకుని. కానీ భస్మరుద్రాక్షలు దాల్చి గోచరిస్తున్నాడు. వెంటనే ఇతను ఎవడో సత్పురుషుడే, ఏదో కారణం లేని పని చేయడు అని కొంచెం సైనికుల్ని వారించి దగ్గరికి పిలిచి, ఎందుకు ఇంత దారుణాన్ని కొడుగట్టావు నువ్వు అంటే, నేను నీ ఏనుగును కొట్టాలని కొట్టలేదయ్యా, అది శివభక్తుడి పట్ల అపచారం చేసింది, అందుకే కొట్టాను నేను, ఇది తప్పు కాదా అని అడిగితే ఈయన శివభక్తుడే. ఏం జరిగిందని అడిగాడు. వెంటనే తానున్నది చెప్పాడు. అయితే నా ఏనుగు ఈ తప్పు చేయడం నేను తప్పు చేసినట్టే, రాజునైన నాకు కూడా వర్తిస్తుంది తప్ప తల వంచి ఉంచాను, నాపై ఆ ఖడ్గాన్ని వేసేయన్నాడు. ఇతని భక్తి చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. శివభక్తులకు అపచారం జరిగిందని ఎంత భక్తి కలిగిన వెంటనే నీలాంటి భక్తుని నేను కొట్టడం ఏంటయ్యా అని ఈయన మాట్లాడుతుంటే పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఆ ఏనుగును కూడా తిరిగి బ్రతికించి రాజును కూడా అనుగ్రహించి ఈ నాయనారి కైవల్యాన్ని ప్రసాదించారండి. ఈయన ఎరిపత్త నాయనార్. ఈ కత్తెరుచుకుని మనం కూడా కత్తి గొడ్డలు పట్టుకు వెళ్ళమని ఉపదేశం చేయలేదు. ఇందులో కూడా గమనించవలసిన అందుకు ఎక్కడికక్కడ ఇందులో ఎలా చూడాలి అని చెప్తున్నాం. లేకపోతే ఈ గ్రంథం తీసుకుని హింసని ప్రేరేపిస్తోంది పెరియ పురాణం అని ఒకడెవడో రాసేర్చిస్తాడు. ఎక్కడ లోపం కనబడుతుందా ఎత్తి చూపిద్దామా అని సిద్ధంగా ఉన్నారు దుండగులందరూ ఇప్పుడు మన ధర్మంపై. అందుకే ఇలాంటి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి వెంటనే చెప్తున్నాం. ఇలా సమన్వయించలేనప్పుడు కథే చెప్పక్కర్లేదు. మనం చెప్పకపోయినా వాడు ఎక్కడో చదువుతాడు. అందుకే ఆ కథలో ఉన్న ఆంతర్యాన్ని గమనించవలసినది. భక్తిలో హింసకు తావు లేదు. ఇక్కడ తెలుసుకోవాల్సింది భక్తి 3 విధాలు: సాత్విక, రాజస, తామస భక్తులు. ఇప్పుడు తామస భక్తి ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళని హింసించి ఆ హింసతో భగవంతుడిని ఆరాధించుతూ ఆ తపఫలంగా ఇతరులపై హింసనే కోరుకునేవాళ్ళు తామస భక్తులు. రాజస భక్తులంటే ఎప్పుడు భోగాలు వీటితో లాలసతో ఉంటూ ఏది చేసినా భోగవాంఛ కోసమే చేసేవాళ్ళు రాజస భక్తులు. అలా కాకుండా చిత్తశుద్ధి, ఈశ్వర ప్రీతి ఈ రెండిటి కోసం చేసేవాళ్ళు సాత్విక భక్తులు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. 4వ భక్తులు ఏంటంటే చిత్తశుద్ధి కూడా వాళ్ళు పట్టించుకోరు, ఈశ్వర ప్రీతి అనే మాట కూడా వాళ్ళకు ఉండదు. అది వాళ్ళకి చెయ్యడం సరదా, ప్రేమగా చేస్తారు. అన్కండిషన్డ్ లవ్ అంటారు దాన్ని. ఇక్కడ ఏ వ్యాజము నెపము లేని ప్రేమతో పరమాత్మను ఆరాధిస్తారు. ఇన్ని బిల్వాల పూజ ఎందుకు చేసావంటే 1,00,000 బిల్వార్చన చేస్తే ఏదో పుణ్యం వస్తుందని మొన్ననే శివపురాణంలో చదివానండి. మంచిదే, కానీ ఏదో వస్తుందని చేశాడు కదా, వాడిని రాజస భక్తుడి కింద తోసాయి. అలా చేయలేదండి, శివప్రీతి కోసం చిత్తశుద్ధి కోసం చేశాం. అయితే సాత్విక భక్తి కిందకు వస్తాడు. నేను ఎందుకు చేశానంటే మా పక్కింటి ఆయన మేడ మీద కడుతున్నాడు, వాడిని మించిపోవాలి, నేను అవసరమైతే వాడిని కూడా కింద కొట్టేయాలని చేశాడు. వీడిని తామస భక్తుడి కింద తీసాయి. ఉంటే 3 కదా. 4వ భక్తి ఇంకా గొప్పది. వాడు ఏదీ కోరుకోడు, ఆఖరికి చిత్తశుద్ధి, ఈశ్వర ప్రీతి 2 అనుకోడు. ఈశ్వరుడికి నేను ప్రీతి చేయడం ఏంటి,
తను స్వామికి ఇలా ఆరాధించడంలో తాను తృప్తి పడుతున్నాడు, స్వామి కోసమని చేస్తున్నాడు, అతనికి ఏ కోరిక లేదు, దృష్టిలో పరమాత్మ మాత్రమే ఉన్నాడు. దీని నిర్గుణ భక్తి అంటారు. ఇక్కడ మనం అనుకునే సగుణ నిర్గుణ వేరు, ఇక్కడ సగుణ నిర్గుణ వేరు. మామూలుగా సగుణ నిర్గుణ అనే మాటకు వచ్చేటప్పటికీ సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అది ఇక్కడ వర్తించదు. ఇక్కడ నిష్కామం సకామం. ఇందులో మొదటి 3 భక్తుల్లో సాత్విక భక్తి నయం, మిగిలిన 2 భక్తుల కంటే. తామస భక్తి ఎప్పుడూ కూడదు, ఎందుకంటే అది పద్ధతి హింసతో ఉంటుంది, దాని ప్రయోజనమే హింసే. కానీ తామస భక్తి నింద్యం. రాజస భక్తి తక్కువ ఎక్కువ, కానీ ఎక్కువ మంది రాజస భక్తులు ఉంటారండి. కాదన్నా రాజస భక్తి తప్పదు, ఏదైనా మనిషికి ప్రధానంగా రజోగుణం ఎక్కువ ఉంటుందని భగవద్గీతలో స్వామి చెప్పాడు. మానవులకి రజోగుణం ఎక్కువ, మిగిలిన 2 గుణాలు తక్కువ. వచ్చేస్తుంది, ఎంత కాదని రజోగుణం వస్తుంది. అందుకే దానికి సాత్వికం మిక్స్ చేయమన్నాడు. చేస్తూ రజోగుణం పాళ్ళు తగ్గించాలి ఇక్కడ. అప్పుడు ఎలా అవుతుంది అంటే, కోరికతో చేస్తే రజోగుణం అన్నాం కదా, ధర్మబద్ధమైన కోరికతో చేయు అన్నాడు. ఇది చూసారు, రజోగుణాలు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ. అసలు కోరికతో చెయ్యు కంటే ఎంతమంది పూజలకి రారు. అసలు పరమేశ్వరుడి దగ్గరికి రండి, వైరాగ్యము జ్ఞానం ఇస్తారంటే 2 నాకు అర్థమే కాలేదు కనుక తర్వాత చూసుకుందాం ఉంటారు అక్కడ. కనుక ఇది చేస్తే అది వస్తుంది, సోమవారం ఉపవాసం ఉంటే ఒక ఫలితం, ఫలానా వాళ్ళు ఉన్నారు, ఫలానా వచ్చిందని వ్రతకథ, ఫలశ్రుతి. ఫలశ్రుతి లేకపోతే స్తోత్రం కూడా చదవం మనం, అవునా లేదా అండి? ఇక్కడ అలా కథకు ఫలం చెప్పకపోతే కథ కూడా చదవం కదా. అందుకు ఒక్కొక్కసారి ఈ కథ వింటే అనుకున్న కోరిక నెరవేరుతుందంటే అప్పుడు నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి వినడం మేము చూసాం. వింటే పుణ్యం. ఒకవేళ జరగలేదనుకోండి, మీరు సరిగ్గా వినలేదు అనొచ్చు. అందుకే పలాస చూపించి చేస్తే రాజసం అయిపోయింది కదా. దాన్ని వదలదే రాజసం. మొన్ననే చెప్పుకున్నాం, కోరికతో చెయ్యకండి, కోరికంటూ ఉంటే భగవంతుని మాత్రమే అడగండి అని చెప్పాం ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి? ధర్మబద్ధమైన కోరిక పెట్టుకుంటే అది స్టెప్ బై స్టెప్ ఏం చేస్తుందంటే, ధర్మబద్ధమైన కోరిక క్రమంగా నీ చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. ధర్మం అనే ఎలిమెంట్ వచ్చింది కదా, ధర్మం లక్షణమేది. బాగా నీరు పోసారనుకోండి బురద పోతుంది, ధర్మం చేసామనుకోండి చిత్తం శుద్ధమైపోతుంది. అంతే దాని లక్షణం అది. ధర్మాన్ని కలిపేసుకుంటే కోరిక తీరిపోతుంది, లేదా తీరదు, కానీ చిత్తం శుద్ధమైపోతుంది. అప్పుడు భక్తి జ్ఞానాలు పండుతాయి. అలా చిత్తం శుద్ధమైపోయాక ఇంకా సకామం లేదు, నిష్కామం లేదు. ఆ స్థితి వేరు, అసలు కోరికనే భావమే ఉండదు. కనుక రాజస భక్తి ఉంటే, ధర్మబద్ధంగా చేస్తే చిత్తం శుద్ధమై సాత్విక భక్తి ఉదయిస్తుంది. సాత్విక భక్తి ఎప్పుడు ఉంటే అది నిర్గుణ భక్తిలోకి లాగేస్తుంది. కనుక నిర్గుణ భక్తిలోకి తీసుకెళ్ళగే శక్తి దేనికుంది? సాత్విక భక్తికి. సాత్విక భక్తిలోకి తీసుకెళ్ళగలిగే శక్తి దేనికుంది? ధర్మబద్ధమైన రాజస భక్తికి ఉంది. తామస భక్తిగా దానిలోనే ధర్మం లేదు, పక్క తోసి అన్నాడు ఇక్కడ. ఇప్పుడు రావణాసురుడు ఎక్కడికి చెందినవాడు? భస్మాసురుడు. చెప్పండి, తామసానికి. ఇంకా రాజస భక్తులు చెప్పక్కర్లేదు, చాలామంది దొరుకుతూనే ఉంటారు. తామస భక్తుల వల్ల లోకానికి ప్రమాదం. ఇప్పుడు చెప్పినటువంటి భక్తుల్లో, ఎందుకంటే సెక్యులర్ మొత్తం చెప్పబోతున్నవి చెప్పినవి అన్నీ కలుపుకుని ఈ చిన్న చిన్న కథలు ఇక్కడ నేను వదిలిపెట్టే మీరు ఎక్కడో చదువుతారు, ఎందుకంటే పెరిగి పురాణం చాలా గొప్పది కదా అని. అప్పుడు ఏంటంటే జుగుప్సాకరమైన హింస కనబడుతోంది, ఆ తొండాన్ని నరికేయడం ఏంటి, రోడ్డు మీద నెత్తురు పట్టడం ఏంటి, ఇదా భక్తి? అవునండి, హిందూ పురాణాలన్నీ ఇలాగే ఉంటాయంటే మరుగుడు బయలుదేరుతాడు ఇక్కడ. కనుక మనం ముందు సమాధానం తెలుసుకోవద్దు, ఏమిటి దీనిలో అంటారు. ఇప్పుడు చెప్పిన వీళ్ళు తామస భక్తులా రాజస భక్తులా? ఇప్పుడు చెప్పిన నాయనార్లు తామస భక్తుల రాజస భక్తులు రెండూ కారు. అది ఆలోచించుకోవాల్సింది. వాళ్ళకి దాన్ని హింసించాలనే ఉద్దేశమే లేదు. వాటికి హింసతో భగవంతుడిని ఆరాధన చేయలేదు. వాళ్ళు చేసింది ఒక్కటే, భగవద్ అపచారం ఎవడైనా చేస్తే కొట్టివారేయాలి, అంతే నియమం. తప్పేం లేదండి ఇది ఇక్కడ. ఎందుకంటే నా ఆలయాన్ని కూల్చేస్తున్నా, నా దేవుళ్ళని నిందిస్తున్నా నేను నోరెత్తను, ఎందుకంటే నాకు ప్రమాదమేమో. అటువంటప్పుడు నీ దైవాన్ని నువ్వేం కాపాడుకుంటావు? నువ్వు ఇంట్లో తెచ్చుకున్న డబ్బు ఎవడైనా దోచుకుపోతూ ఉంటే దాన్ని కాపాడుకోవడానికి తెగ యాగి చేస్తావే, రక్షించుకోవడానికి చాలా కష్టపడతావే. నీ దైవంపై నీ ధర్మంపై దాడి జరుగుతూ ఉంటే ఊరుకుంటావా? నీ సంపద కంటే ఎక్కువగా కాపాడుకోవాల్సింది నీ దైవం కోసం, ధర్మం కోసం. ఈ ప్రవృత్తి మనలో ఉండి ఉంటే ఆలయాలు ధ్వంసం చేస్తున్న వాళ్ళని అప్పుడే సమాధానం చెప్పేవాళ్ళం. ఇప్పటికీ మన ఆలయాలు ధ్వంసమైన వాటిని కాపాడుతామని ముందుకొచ్చిన వాళ్ళని సమర్థించలేని స్థితిలో హిందూ ఉన్నాడు అంటే తమ ధర్మాన్ని తాము కాపాడుకోలేకపోతున్నారని అర్థం కదా. ఒకరెవరో అన్నారు, ఓ తెగ పెరిగిపోతున్నారండి క్షేత్రాల్లో జనాలు, ఓవర్ క్రౌడెడ్ అండి.
కానీ ఆలయానికి ఒక ప్రమాదం వాటిల్లితే ఇంతమంది క్రౌడ్లో ఎంతమంది ముందుకు వస్తారో చెప్పండి. నీ కోరికలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ ఆ ఆలయానికి ప్రమాదం వస్తే రక్షించుకోవడానికి నువ్వు సిద్ధమా? పారిపోయే వాళ్ళలో మొదటిగా ఉంటావు నువ్వు. అందుకే దుర్మార్గుల చేతలు ఎన్నో వచ్చాయి. ఒకరిద్దరు ఎదుర్కొన్నారు, ఎంతమంది ఎదుర్కోగలిగారండి? అందుకే ఒక్కడు తెలుసుకోవాలి, ఆలయాలకు వచ్చే వాళ్ళందరూ కూడాను ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి తమ వంతు తాము ఏదైనా చేయడానికి సిద్ధమైతే ఆలయానికి రండి. అంతేగాని అక్కడ రూల్స్ని అతిక్రమించి అవతలవాడి చేతిలో అవసరమైతే లండన్ నుంచి వచ్చాం మనకు 25,000 లెక్క, మనం అమెరికా నుంచి వచ్చాం మనకు 50,000 లెక్క అని చెప్పి అవినీతిగా వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి స్పర్శ దర్శనం కోసం కాని సమయంలో లోపలికి దూరిపోయే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆలయాన్ని కాపాడుకోవడం కోసం మేము ధర్మబద్ధంగా ఉండాలని ఒక దీక్ష తీసుకోగలగాలి. లేకపోతే మన ముందే ధ్వంసమైపోయిన ఆలయాల దగ్గర వాళ్ళు రొమ్ము విరుచుకుని గర్వంగా తిరుగుతుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో పక్క నుంచి పోతున్నాం. స్వాతంత్రం వచ్చి సుమారు 80 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా మన ఆలయాన్ని కాపాడుకోలేకపోతున్నాం, తెలుసుకోండి. అలాంటిది శివపూజకు విఘ్నం కలిగిందని చెప్పి ఏ మదగజం వల్ల జరిగిందో ఆ మదగజాన్ని అడ్డుకొట్టినటువంటి మహానుభావుడు గొప్పవాడు కాకేవాడవుతాడు చెప్పండి ఇక్కడ. కనుక ఇది ధర్మాన్ని కాపాడుకోవడం కోసం చూపించే రాజసం ఇది. కనుకనే ఇది తామస భక్తి కాదు, రాజస భక్తి కాదు, సాత్విక భక్తి కాదు అనలేము. ఇది ప్రేమ భక్తి, నియమంపై ఉన్న భక్తి. భగవద్భక్తుల్ని కాపాడాలి, భగవంతుణ్ణి కాపాడుకోవాలి. ఇదేంటండి, భగవంతుని మనల్ని కాపాడాలి కానీ భగవంతుడిని మనం కాపాడడం ఏంటి? అదొక పెద్ద ఆ ఆలయాన్ని ఆయనే కాపాడుకోలేనప్పుడు మేమేం చేసేదండి? దొంగ మాటలు ఇవన్నీ కూడా. ఆయనకు ఆలయం అక్కర్లేదు, నీ కోసం ఆలయంలో ఉన్నాడు కనుక నువ్వు కాపాడుకోవాలి ఆలయాన్ని. ఇది చాలా ప్రధానమైన అవసరం. ఆయనకు ఆలయం ఎందుకండి? ఆయన ఆలయం మీరు ఎప్పుడైనా చూసారా? నువ్వు కట్టలేని సువర్ణమయమైన సౌధాల్లో కైలాసంలో ఆయన ఉంటాడు. ఈ కాశీలోనే నువ్వు నిర్మించలేని అద్భుతమైన తేజోమయమైన మహామందిరంలో మహాజ్యోతిర్లింగంగా సృష్ట్యాది నుంచి స్వామి ఉన్నాడు. నువ్వు చూడగలుగుతున్నావా? సాధ్యం కాదు. అందుకే నీకంటూ ఒక ఆలయం, అందులో స్వామి నువ్వు పెట్టిన లింగంలో ఉన్నాడు ఆయన. మరి నువ్వు కాపాడుకోవాలి కదా. కాపాడుకోలేనప్పుడు నీకు శివుడు లేడు. శివుడు లేడు కాదు, నీకు శివుడు లేడు ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సిన అవసరం. కనుక దీని నుంచి ఇన్స్పిరేషన్ ఏం తీసుకోవాలి అంటే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ధర్మశత్రువులను ఎదుర్కొనగలిగే పరాక్రమం మనలో ఉండాలి. ఇది ఇందులో చెప్తున్నది. అది నియమపాలన, దానికి త్యాగమే చాలా ప్రధానమైన అంశం. అందుకే ఈ సమయంలో ఒక ఛత్రపతి శివాజీని దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాంటి సాహసం చేశాడండి మహానుభావుడు. అతడి కాలంలోనే కాశీ విశ్వనాథ మందిరం ధ్వంసమైన ఎక్కడో దూరంలో మహారాష్ట్రలో ఉన్నవాడు ఇక్కడికి రాలేకపోయాడు. లేకపోతే అప్పుడే అతడు దురాగతాలకు అడ్డంకి చెప్పేవాడు ఆ మహానుభావుడు. ఎన్ని ఆలయాల్ని కాపాడాడు ఆ మహానుభావుడు. అలాంటి పరాక్రమవంతులు కొన్ని వేల లక్షల సంఖ్యలో భారతదేశంలో ఉద్భవించాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ధర్మవీరుల అవసరం ఇప్పుడు ఇంకా ఉన్నదండి. ఎందుకంటే వేదనాదములు మారుమ్రోగుతూ, హరహర మహాదేవనాదములు మారుమ్రోగుతూ, శంఖనాదములు ఘంటానాదములు మారుమ్రోగుతున్న కాశీ క్షేత్రంలో ప్రతిరోజు ఈ ధర్మానికి విరుద్ధమైన వారు మారలెత్తి అరుస్తూ ఉంటే వినవలసిన దుస్థితిలో మనం ఉన్నామంటే ఏమైంది కాశీక్షేత్రం? ఎంత బాధాకరమైన అంశం. ఇది మనం కాపాడుకోగలగాలి. మిమ్మల్ని కాపాడడానికి మేము ఉన్నామయ్యా అని వచ్చే నాయకుల్ని కాపాడుకోగలగాలి. అంతేగాని వాళ్ళు మళ్ళీ పదవుల్లోకి వస్తారా రారా అని డౌట్ ఉన్నది అంటే అధిక సంఖ్యలో ఉన్న హిందువుల్లో లోపం వల్లని తెలుసుకోండి. ఇక్కడ ఇంకోటి ఆలోచించక్కర్లేదు. ఒకటే, నా ధర్మం వాడి వల్ల కాపాడబడుతుంది కనుక వాడిని మేము కాపాడుకుంటాం. ఈ ఒక్క నియమం చాలు. వీటి వల్ల గ్రహించవలసినటువంటి నాయనార్ల చరిత్రలో ఇలాంటి భక్తుల వల్ల గ్రహించవలసింది అది. పాట పాడిన భక్తుడు, నైవేద్యం పెట్టిన భక్తుడు, బిల్వదళాలు వేసిన భక్తుడు మంచిది ఉండనియండి. ఈ భక్తి ఇంకా అవసరం. ప్రవృత్తి ప్రతివారిలో ఉండాలి. ప్రతివారు కత్తి పట్టలేకపోయినా కత్తి పట్టగలిగే వాళ్ళని ప్రోత్సహించగలగాలి. అంటే ఇది హింసను ప్రేరేపించడం కాదు, ఆత్మరక్షణ కోసం ఆయుధం పట్టుకోవడం చేత కాకపోతే ఎలా అండి? ఆత్మరక్షణ కోసం ఆయుధ శక్తి బలంగా పెట్టుకున్నప్పుడే ఇతర దేశాల వాళ్ళు నీ మీద లేనిపోని తారీఫులు వేసిన, లేనిపోని ఆటంకాలు కల్పించిన నిర్భరంగా నిలబడగలిగిన శక్తి ఎప్పుడు వస్తుందంటే ఆయుధ బలం, శౌర్య బలం గట్టిగా ఉన్నప్పుడే. అందుకే అవతలవాడు వచ్చి మనల్ని హింసిస్తే ఒక సింధూరం పేరుతోనో మరొక పేరుతోనో వాడికి గట్టిగా సమాధానం ఎప్పుడు చెప్పగలం? మనకు ఆయుధ బలం, శౌర్య బలం గట్టిగా ఉంటేనే. అదే పరాక్రమం. అందుకే భారతీయ సనాతన ధర్మంలో ప్రశాంతమైనటువంటి, శాంతమైన, క్షమాతో కూడిన సాత్వికానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో ధర్మాన్ని రక్షించడానికి కావలసిన ఆ రాజసానికి అంతే ప్రాధాన్యం ఉన్నది.
ఈ రెండు స్వార్థము కాదు కనుక మనం అనుకునే తామస రాజస గుణాల్లో దీన్ని జమ కట్టకుండా దీన్ని ఉత్కృష్టమైన భక్తిగానే చూడాలి. అందుకే ఈ భక్తిని అనలైజ్ చేస్తున్నప్పుడు తెలుసుకోవలసిన కోణం ఇది అని చెప్పినటువంటి విషయమే తప్ప దీన్ని మిషగా తీసుకుని చెప్పిన విషయం కాదు. ఎందుకంటే ఏది ఎలా చూడాలనేది గ్రహించవలసిన యాంగిల్, ఒక కోణం అవసరం కనుక ఇది చెప్తున్నాం. ఇలా ఉన్నటువంటి సమయంలో వంచకుడు అనేక రూపాల్లో రావచ్చు, అది కూడా గమనించుకుంటూ ఉండాలి. కానీ నీ ధర్మపాలనలో నీవు అసూలు బాసినప్పటికీ కూడా నువ్వు అనుగ్రహింపబడతావు. ఇది మాత్రం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఇక్కడ. నీ ధర్మపాలనలో అసూలు బాసినా అనుగ్రహింపబడతావు. అందుకో మహానుభావుడు శౌర్యంతో ముందుకొస్తాడు. అయ్యా అక్కడ వాళ్ళ సంఖ్య ఎక్కువ, నీ సంఖ్య తక్కువ, ఏమిటి అంటే నేను పోరాడతాను, గెలుస్తాను, ధర్మం నా పక్షానుంది. అయితే కాలం అతిక్రమిస్తే నేను దెబ్బతింటానేమో, ఎప్పుడుకొప్పుడు పోతాను కదా, కొంచెం ముందు పోతున్నానంతే, పోయినవాడు మళ్ళీ పుడతాడు కదా, ధర్మం కోసం శరీరం త్యాగం చేసే కదా మంచి పుట్టుక వస్తుంది అనేవారు ఆనాడు వీరులు, పరాక్రమవంతులు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప కోణం. అలాగే ఒకప్పుడు శబర గ్రామం అని ఒకటి ఉంది, దీని ఐననూర్ అని సెక్యులర్ చెప్పారు. అక్కడ ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన పని ఏమిటంటే కత్తిసాములో చాలా గొప్పవాడు. ఆయన ఏనాదినాథుడు అనే పేరు. కత్తిసాము విద్య, ఆయన దగ్గరకు వచ్చి అందరూ కత్తిసాము నేర్చుకునేవారు. ఆయన కత్తి పడితే ఎవడు నిలవలేడు, అంత పేరు ఆయన చుట్టుపట్ల. ఆ సమీపంలో మరొక కత్తిసాము వీరుడున్నాడు. ఎప్పుడు ఒక వృత్తిలో ఉన్నవాడికి మరో వృత్తిపాటుతో స్పర్ధ ఉంటుంది. ఈ పెద్ద ఆయనకి సత్కీర్తి ఉంది, స్పర్ధ లేదు. అవతల వాడికి ఎంతో స్పర్ధ ఉంది. ఎలాగోలాగా ఈయనకంటే నేను గొప్పను రుజువు చేసుకోవాలి అని ప్రయత్నించాడు. చాలా మార్లు ఖడ్గ విద్యా నైపుణ్యం చూపించినప్పుడు ఆయన పాల్గొన్నాడు. కానీ ఆ ఖడ్గ చాలనం దగ్గర ఆయన దగ్గర ఓడిపోయి ప్రాణాలు దక్కించుకుని వెళ్ళిపోయేవాడు. అంటే అలాంటి సాము చేసేటప్పుడు మాత్రం చంపరండి సాధారణంగా. విద్య చూపించడం, అవతల వాడు కత్తిపడి ఓడిపోయాడంటే వాడిని విడిచిపెట్టేయడం, తమ పరాక్రమాన్ని చాటింపు చేయడం, గెలవడం, ఇంతే. ఇలా జరుగుతుంటే ఇతనిపై ప్రత్యర్థిగా అతిశూరుడు అనుకు మరొకడు ఉండేవాడు. ఆయనకి ఈయనంటే ఎప్పుడూ పడదు. దానితో అతను ఏం చేశాడంటే ఎలాగైనా దెబ్బ కొట్టాలి. పలుమార్లు వెళ్ళాడు తాను కూడా పరాక్రమం చూపిద్దామని. కానీ వెళ్ళిన ప్రతిసారి అందరి ముందు అభాసపాలయ్యాడు, అవమానానికి గురయ్యాడు. ఎందుకంటే మాట మాడికి అనాథనాథే గెలుస్తున్నాడు, అతిశూరుడు ఓడిపోతున్నాడు. ఎలాగో అయితే వంచన చేయాలి అందరూ చూస్తూ ఉండగా. నేను అక్రమం చేశాను వాడు అనుకోకూడదు, కానీ అక్రమమే చేయాలి, మరొక లాభం లేదు. బాగా పరిశీలించారు. అతని దగ్గర ఉన్న బలహీనత ఏంటంటే అతడికి శివభక్తులంటే మహాప్రీతి. ఎవరికి? యానాదనాథుడికి. ఎవడైనా భస్మరుద్రాక్షలు ధరించాడా వాడికి దండం పెట్టేస్తాడు, వాడి మీద ఆయుధం ఎత్తాడు. ఇవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చేశాడంటే తాను ముఖానికి శిరస్త్రాణం లాంటిది పెట్టుకుని అందులో విభూది రేఖలు రుద్రాక్షలు పెట్టుకుని రుద్రాక్షల మీద వస్త్రం కప్పేసుకున్నాడు. విభూది రేఖల మీద ఆ శిరస్త్రాణం పెట్టుకున్నాడు కనబడకుండా. మళ్ళీ కత్తిసాముకు పిలిచాడు. ఇద్దరూ కలిసి యుద్ధం చేస్తున్నారు. ఆఖరికి తెలిసిపోయింది తాను ఓడిపోతాడని తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు ఏం చేశాడంటే పైన ఉన్న శిరస్త్రాణం తీశాడు, పైన కప్పుకున్న వస్త్రం తీశాడు. తీయగానే ఆ రుద్రాక్షలు భస్మాలు కనబడ్డాయి. వెంటనే ఇది ఆయుధం ప్రయోగించడం మానేశాడు యానాదనాథుడు. ఎప్పుడైతే అలా నిలిచిపోయాడో వెంటనే కత్తి తీసుకుని పొడి చేశాడండి అతిశూరుడు. ఆ యానాదినాథుడు దేన్ని చూశాడు? భస్మరుద్రాక్షను చూసి గౌరవించాడంతే. అలా తాను పడిపోతూ ఆ భస్మరుద్రాక్షల ద్వారా శివస్మరణ చేస్తూ పడిపోవడం వల్ల శివైక్యం చెందాడు. అతడు నాయనార్ అయ్యాడు, యానాదినాథ నాయనార్. మనం నమస్కరించే వాళ్ళలో వీళ్ళందరూ ఉంటారండి ఇక్కడ. అలా ఆయన గురించి చెప్పుకున్నాం. ఇప్పటివరకు చెప్పిన తర్వాత మరొక నాయనార్ గురించి చెప్తున్నారు. కొందరు నయనాల గురించి ఒక చిన్న అధ్యాయం ఉంటుంది, పూర్తయిపోతుంది. అలాంటివి ఇప్పుడు చక్క ఇప్పుడు ఎన్ని నాయనాలు చెప్పుకున్నాము. మొన్నటిదైతే సుందరారు గుర్తుంది. ఇప్పుడు ఎదటే నా ప్లానింగ్ నాది, నా టార్గెట్ నాది. ఎంత కవర్ చేస్తే నాకు అంత సంతోషం. మా అశోక్ గుప్తా గారు కూడా తృప్తి పడతారు, ఎక్కువ మందిని కవర్ చేశారని. కానీ గాఢమైన భక్తులు చెప్పినప్పుడు సమయం ఎక్కువ తీసుకుంటుంది. మరొక మహాభక్తుడి గురించి కొన్ని అధ్యాయాలు సెక్యులరే తీసుకున్నాడు. అంటే సెక్యులర్కి తెలిసి ఏది తక్కువ చెప్పాలి, ఏది ఎక్కువ చెప్పాలి. మునిపే చెప్పినట్టు తక్కువ చెప్పినవాడు తక్కువ భక్తులు, ఎక్కువ చెప్పినవాడు ఎక్కువ భక్తులేం కారు. ఆ కథా విస్తారం బట్టి మనం గ్రహించవలసినది. అక్కడంత విస్తరించడానికి ఏం లేదు, అక్కడ అంతే తెలుసుకుంటే చాలు. వాళ్ళ త్యాగనిరతి, వాళ్ళ భక్తి. అలా ఇప్పటివరకు అందరినీ చెప్పుకున్నాం. అందరినీ అంటే చివరికి చెప్పేటికల్లా మొదటివన్నీ మర్చిపోయేటంత మందిని. సరే, మొత్తానికి ఇప్పుడు చెప్పబోయేటటువంటి కథ చాలా విశేషం. అందరికీ తెలిసిన నాయనారు కన్నప్ప నాయనారు. ఈయన గురించి వరుసగా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఎవరు భయపడక్కర్లేదు, అంత చెప్పం. ఎందుకంటే అనేక ప్రవచనాల్లో కన్నప్ప నాయనారు గురించి చెప్తూనే ఉన్నాం. నయనారు అని చెప్పలేదు, కానీ కన్నప్ప నాయనారు. కన్నప్ప నాయనారు ఎప్పటివాడు? సెక్యులర్ కాలం నాటివాడా, సెక్యులర్ తర్వాతి వాడా? యుగాల క్రితం వాడు, ఇప్పటి వాడు గాడు. ఆయన మామూలు లెక్కల్లో కట్టిన కలియుగారంభంలోని వాడు.
శ్రీకాళహస్తి క్షేత్రం అంతకు పూర్వమే ఉన్నది. తర్వాత వచ్చినవాడు కన్నప్పనయ్యనారు. మరి ఆయన చరిత్ర చాలా విస్తారంగానే చెప్పాడు ఈ మహానుభావుడు. అదేమిటో మహాయోగులకు కూడా కన్నప్పంటే చాలా ఇష్టం. మహానుభావులు ఆదిశంకర భగవత్పాలు వారు శివానంద లహరి అని అత్యద్భుతమైన గ్రంథం రచించారు. అసలు ఏదో ఒక్క పుస్తకం పట్టుకుని నువ్వు వెళ్ళిపోతావా అని అడిగితే ఆ ఒక్క పుస్తకం ఎంచుకుంటే చాలు బ్రతుక్కి నోరారా పాడుకుంటూ అందులో భావాలు మననం చేసుకుంటూ అంటే మనసు కరిగి శివుడితో ఐక్యమైపోతాం. అంత అద్భుతమైన రసమయమైనటువంటి గ్రంథం ఆ శివానంద లహరి అలా రచించాడు. అందులో ఆయన క్షేత్రాల గురించి చెప్పేటప్పుడు 2 క్షేత్రాలు మాత్రమే గుర్తొచ్చేటట్టు చేశాడు. ఒకటి శ్రీశైలం, ఇంకోటి శ్రీకాళహస్తి. కానీ పేరు ఎత్తాడు. శ్రీశైలం పేరు మాత్రం చెప్తాడు కానీ శ్రీకాళహస్తి పేరు ఎత్తాడు. శ్రీశైలం ఎందుకు చెప్పాడంటే రాసింది అక్కడే కనుక. ఒకే ఒక్క భక్తుడి గురించి చెప్పాడు ఆయన. ఆ భక్తుడు కన్నప్ప. ఆదిశంకరులు కూడా ఆయన్ని మెచ్చుకున్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే కండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరుత్యహో వనచరో భక్తావతంసాయతే. భక్తి ఏం చేయదయ్యా, దేన్నైనా చేయగలదు. మాంసాన్ని మహానైవేద్యం చేస్తుంది. అంతేకాదు రోడ్ల మీద తిరిగేటువంటి పాదరక్షల్ని నిర్మాల్యం తీసే కూర్చుగా మార్చేస్తుంది. ఎంగిలిని గంగోదకంగా మార్చేస్తుంది. ఆహా, ఏమిటయ్యా భక్తి ఎంత గొప్పది అన్నాడు. ఆ భక్తుడు ఎవరు? కన్నప్ప నయ్యనార్. ఆయన నయ్యనార్ అనే పేరులో చెప్పాలి. కన్నప్ప నయ్యనార్. నయ్యనార్లలో ఈయనకు చాలా గొప్ప స్థానం కల్పించబడుతోంది. ఈయన చరిత్ర చాలా విస్తారంగా చెప్పాడు. మన దూర్జటి మహానుభావుడు శ్రీకాళహస్తి మహాత్మ్యంలో మొత్తం కాళహస్తి కథ అంతా చెప్తూ కన్నప్ప గురించి చాలా అద్భుతంగా రచించాడు ఆయన తెలుగులో. తెలుగువారిగా మనం నమస్కరించుకుని దూర్జటి నయ్యనార్ అని అండి. 63 నయ్యనార్లో లేకపోయినా మహానుభావుడైన విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు. ఈ చాలీడు పాము ఏనుగు కన్నప్ప కథ చదవని తెలుగువాడి జన్మ ఎందులకు అన్నాడు ఆయన. నేను తిట్టాను అన్నది విశ్వనాథ్ వారు తిట్టారు. అది అంత అందమైన తెలుగులో అని అద్భుతంగా చూపిస్తాడండి ఇక్కడ. సరే, కన్నప్ప అసలు పేరు తిన్నడు. వ్యవహారంలో వాళ్ళ ఊరు ఉడుమూరు. అది సువర్ణముఖరి నదీ తీరం దగ్గర ఉంటుంది. ఉడుమూరు అని ఒక అడవిపల్లె. అడవిపల్లికి రాజు వాళ్ళ నాన్నగారు. దూర్జటి చెప్పిన ప్రకారంగా వీళ్ళు చెప్పిన ప్రకారంగా కూడా ఆయన పేరు నాథనాథుడు. ఆయన బోయలకి రాజు. వాళ్ళ ఆవిడ పేరు తండే. వారికి పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల కలిగాడు. అంటే వాళ్ళు శివభక్తులు వాళ్ళు. దీన్ని బట్టి వాళ్ళు కూడా శివభక్తులు తెలుసుకుని అగ్రవర్ణముల వారు మాత్రమే మీ దేవుళ్ళను కొలిచెదరు, మీకు మతమే లేదు, దేవుడే లేడని భ్రమ పెట్టే వాళ్ళు ముందు తెలుసుకోవాలంటే వేలాది లక్షలాది చెంచులు మా శ్రీశైలం మల్లన్నకి భక్తులు. తెలుసుకోండి ఇక్కడ ఎంతమందో వారి వారి పద్ధతుల్లో వారి శివుడిని కొడుచుకుంటారు. మల్లన్న అంటే చాలు పలుకుతాడు వాళ్ళకి. ఆదుకో మల్లన్న చేదుకో మల్లంటే పలుకుతాడు. అంతేకాదు భ్రమరాంబ వాళ్ళ ఇంటి ఆడపడుచుట. ఆ మాటకు వస్తే చెంచు మహాలక్ష్మి, చెంచు లక్ష్మి వాళ్ళ ఇంటి ఆడపడుచు నరసింహస్వామి వాళ్ళ దేవుడు. అలాగే వీళ్ళ కాటరేడు అని ఒక రోజు స్వామి ఉన్నాడు. వాళ్ళ భక్తులు వాళ్ళు. కాటరేడు జాగ్రత్త తెలిస్తే కాడు. కాడు అంటే శ్మశానం అని, వల్ల కాడు అని ఉంటాం. రేడు అంటే రాజు కనుక మహాశ్మశానవాసి కావచ్చు. క్షేత్రాణాం పతయే నమః. వేదం అలా అంటే వాడు అలా అన్నాడు. భాష మారిందే తప్ప భగవంతుడు మారలేదు. తెలుసుకోండి ఇక్కడ. అలా కొడుచుకుంటున్నారు. ఆ కాటరేడు అనుగ్రహం వల్లను వీళ్ళకి సంతానం కలిగింది. ఆ సంతానంకి వాళ్ళు పెట్టుకున్న పేరు తిన్నడు. తిన్నగా ఉండేవాడు తిన్నడు. పేరు బాగుంది. కానీ ఉపమన్యువు ఈ కథను రచించాడు కదా, ఆయన ధీరుడు అని పేరు పెట్టాడు. ఇది కూడా బాగుంది. తిన్నా ధీర రెండూ ఒకటే. ఏ వికారానికి లోను కాకపోవడమే ధీరత్వం. అలాగే తిన్నగా ఉండడమే ధీరత్వం. వంకరకు పోకుండా క్షణానుకోలో మారిపోయి బుద్ధుడు కాకుండా ఏకాగ్రతకి పేరే తిన్నడు. చాలా బాగుంది కదా. కనుక ఈ ధీరుడు పుట్టినప్పటి నుంచి ఉత్సాహంగా పిల్లలతో ఆడుకుంటున్నాడు. సరిగ్గా కౌమార దశ యవ్వనంలో వచ్చేటప్పటికీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు ఉపనయనం చేశారు. చూడండి, ప్రతి వారికి వారి కులవృత్తులు నేర్చుకోవడానికి ఒక వయస్సు వచ్చినప్పుడు దానికి చేర్చుతారు. దానికి ముందు ఒక సంస్కారం చేస్తారు. వారి తగ్గట్టు దానికి ఆ వారి ఉపనయనం. కనుక ఎవరి పద్ధతిలో వాళ్ళకి సంస్కారములు ఇవ్వడం ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. వారి వృత్తులకు వారి విద్యలు, అవి విద్యలే. వాటి విద్యలకు తగ్గట్టుగా అవి వాళ్ళు కాపాడుకోవాలి. అప్పుడు తరాలకు అన్ని విద్యలు లభిస్తాయి. ఇవి సూక్ష్మలు తెలియక కేవలం వైషమ్యాల దృష్టిలో ఎక్కువైపోయిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ విద్యలు అవసరమే లోకానికి. ఎందుకు వాళ్ళకి తెలిసినంత వృక్ష జ్ఞానం, ఆకుపసల జ్ఞానం సామాన్యులకు తెలియదు.
మందిస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పుండుకు కూడా సర్జరీ చేయించుకునే కాలంలో ఉన్నాం. ఒక పుండు వస్తే ఒక ఆకుపసరి పిండి 2 నిమిషాల్లో బాగు చేసుకునే వాళ్ళు. అలాంటి విద్యలు వాళ్ళ దగ్గర ఉన్నాయండి. అలాంటి కుటుంబంలో పుట్టాడు ఆయన. సరిగ్గా అతనికి కూడా ఆ విధమైన వేట విద్యలో వాళ్ళకి నేర్పరితనం నేర్పుతూ కాట్రేని జాతర అని చేశారు. ఆ సవయస్కులందరికీ కలిపి ఒకేసారి చేస్తారు ఆ సంస్కారం. చేసి వాళ్ళని పంపించారు వేటాడడానికి. నేర్పరితనంగా కొంతమంది శిక్షకులనిచ్చి పంపిస్తారు వేటలో నేర్పరితనం నేర్చుకోవడానికి. ఇలా వీడు క్రమక్రమంగా వేటలో నైపుణ్యం పొందాడు. ఇంకప్పుడప్పుడు యవ్వనం వస్తుంది. ఆ సమయంలో ఒకసారి తోటి స్నేహితులు కలిసి వేటకెళ్ళిన వాడు కొద్ది రోజుల వరకు వేటాడి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి. వెళుతూ ఒక రాత్రి వచ్చేప్పటికల్లా ఒక అడవిలో అలసిపోయి పడుకున్నారు అందరూ కూడా. అప్పుడు కలలో ఒక ఆయన కనబడ్డాడు. ఎలా ఉన్నాడంటే, వడలం తెల్లని పూదిపూత పులితోలొడ్డాణము అచ్చైన కెంజడలు. తెలుగులో పదాలు: వడలం తెల్లని బూదిపూత, పులితోలు వడ్డాణము, కెంజడలు, ఎర్రని రంగుతోనూ జటాజూటము, విభూతి రుద్రాక్షలతో కనబడ్డ ఒక ఆయన కనబడ్డట. ఆయన ఎవరో చెప్పలేదు, ఎందుకంటే పిల్లాడికి కూడా శివుడు విష్ణువు పేర్లేని తెలియవు గనక కనబడ్డవాడు పరమేశ్వరుడే. నాయన, ఇక్కడి నుంచి కొంత దూరం వెళితే చెట్టు కింద శివలింగం ఉంది, పూజించు అన్న మాట వినబడింది. వెంటనే కళ్ళు తెరిచాడు. అందరూ నిద్రపోతున్నారు చుట్టూ తోటి వాళ్ళు. తనొక్కడికే ఈ స్వప్నం వచ్చింది. ఈ చెప్పింది ఎంత మేరకు నిజం ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఒక గుర్ఘరధ్వని చేస్తూ అడవి పంది కనబడిందండి ఇక్కడ. అంటే చెప్తే రాడేమో, తెప్పించుకుందాం అనుకున్నాడు భగవంతుడు. ఎప్పుడైతే అడవి పంది కనబడిందో కల విషయం మర్చిపోయాడు. మంచి ఉడుకు రక్తం కదా, ఇప్పుడు అడవి పందిని వేటాడిన గొప్పతనం చూపిస్తాను. చేతులు ఉన్న విల్లమ్మను తీసుకున్నాడు. అడవి పందిని తరుముదామని వెళ్ళాడు. అది పరిగెత్తింది. ఈయన పరిగెత్తాడు. క్రమంగా ఈ మందకు దూరం అయిపోయాడు, తన తోటి వాళ్ళకి దూరం అయిపోయాడు. అది తిరిగి 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 అసలు అడవి పంది అయితే దొరికేదేమో, ఇది దొంగ అడవి పంది ఇక్కడ. అందుకే దొరికిందని బాణం వేయబోతుంటే అంతర్ధానం అయిపోయినట్టు అయిపోయేది. ఇంకో చోట కనబడేది. దాని వెంట 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 వెళ్ళాడు. తన నాశాశలం త్రిప్పే అంటాడు ఇక్కడ దుర్జటి. దిక్కు దిక్కుల్లో తిప్పి ఆఖరికి శివలింగం ఉన్న చోటుకు వచ్చి అంతర్ధానం అయిపోయింది. అక్కడ దాకా తేవడమే దాని ఉద్దేశం. ఇక్కడ అత్యద్భుతమైన మాట చెప్తాడండి. తిన్నగా వచ్చి ఒక్కసారి అంతర్ధానం అయిపోయింది. ఈయనకు ఎదురుగా శివలింగం కనబడింది. అదేదో రాయి అనుకోలేదు. శివలింగం చూసిన వెంటనే తానెవడో మర్చిపోయాడు. వెంటనే చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలు కింద పడేసి శివలింగంకి వెళ్ళిపోయి కళ్ళ నీళ్లు కార్చుతూ మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులు దోయిలించి అలా నమస్కరిస్తున్నాడు. అంటే ఏ పూర్వజన్మ సంస్కారమో జాగృతమైంది. అప్పుడు శివలింగాన్ని చూసిన వెంటనే తన్ను తాను మైమర్చిపోయాడు. తాను వేటగాడినని, పంది వెంట వేస్తున్నాను అన్నీ మర్చిపోయి తన్ను తాను మర్చిపోయి అలా శివలింగాన్ని చూస్తూ కన్నీరు కార్చుతూ ప్రేమగా వీళ్ళ లింగాన్ని నిమురుతూ కూర్చుండిపోయాడు. వెనక్కి రాలేదు. తెల్లవారిపోయింది. అక్కడ నిద్రపోతున్న వాళ్ళందరూ మేల్కాంచారు. ఇతను కనబడలేదే అనుకుని వెతుక్కుంటూ వాళ్ళు వచ్చేటప్పటికల్లా ఇక్కడ కనబడ్డాడు. ఎలా ఉన్నా అంటే ఆ శివలింగాన్ని చూస్తూ కూర్చున్నాడు. అలాగే, ఇక్కడున్నావా, నీకోసం కంగారు పడిపోతున్నామయ్యా, పద వెనక్కి వెళదాం అంటున్నా వెనక్కి తిరగలేదండి. ఎంత తపస్సు చేస్తే ఆ సమాధి స్థితి వస్తుంది, అచంచలమైన ఏకాగ్రత వస్తుంది. ఇతనికి స్వామిని చూసిన వెంటనే ఏకాగ్రత సిద్ధించిందంటే చిన్న విషయం అండి. గంటలు కూర్చుని జపం చేసినా ఏకాగ్రత కుదరదే, ఇంకా సమాధి గురించి ఆలోచించనక్కర్లేదు ఇక్కడ. అలాంటి మహాయోగులు ఏ సమాధి స్థితిని పొందుతారో అలాంటి ఒక సమాధి స్థితిని ఈ శివలింగం చూసిన వెంటనే ఆయన పొందాడు. తన శరీర స్పృహ కూడా లేదు చూడండి ఇక్కడ. ఇది చిన్న విషయం కాదు. ఆలోచిస్తే విన్న వెంటనే నిద్ర వచ్చే విషయం కాదు ఇక్కడ, ఆలోచించవలసిన విషయం ఇక్కడ. ఆ స్థితి ఎలా వచ్చింది అతనికి అంటే పురాకృత సుకృతములు పండితే ఆ యోగం సిద్ధిస్తుంది ఇక్కడ. తను తాను మైమర్చిపోయాడు. ఇతరులకు అదొక రాయి, ఈయనకి సాక్షాత్ శివుడే. శాస్త్రం చదవలేదు, శివలింగం చాలా గొప్ప దగ్గర దండం పెట్టుము, మహిమ ఎంతటిదంటే ఏమీ తెలియవు, అవ్యాజం, ఇది అన్కండిషన్డ్. అలాంటి ప్రేమ పొంగిందండి. అలా చూస్తూ కూర్చున్నాడు. వెంటనే ఒక్కళ్ళు కుదిపినా రాలేదు. ఆఖరికి ఎంతో బలంగా కుదిపి, నువ్వు రావాలయ్యా, లేకపోతే మీ నాన్న వల్ల మాకు ప్రమాదం, నువ్వు మాలాంటి వాడివి కావు, మా రాజుగారి కొడుకువి, కనుక నువ్వు రావాలి అని అడిగితే అప్పుడు ఎట్టకేలకు శివలింగాంతరంగముగా అంతరంగము మరల్చి అన్నారు ఇక్కడ. ఎంతోసేపు అలా ఉన్నటువంటి వాడు ఇటు తిరిగేట్టు ఒక్కసారి, పై కష్టం మీద తిరిగాడు. తిరిగి నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు, నేను ఇక్కడి నుంచి రాను, మీరు వెళ్ళిపోండి, కారాకూరమ్ములు చేసినన్ కదలి నే రాను, ఇది అన్నాడు ఇక్కడ. మీరు ఎంత గొడవ పెట్టా నేను ఇక్కడి నుంచి రాను, ఇంకా ఎక్కువ గొడవ పెట్టానుకోండి ప్రాణాలు తెస్తాను తప్ప రాను, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను
అనగానే వాళ్ళు చేసేదేమీ లేక వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళు శివుడి వైపు తిరిగిపోయారు. పైగా శివుడి యందు నా మనస్సు ఎలా కట్టుబడిపోయిందంటే ఓడ కట్టిన దూలమ్ము అన్నాడు ఇక్కడ. ఓడ కట్టిన కట్టుకొయ్యేలాగా నా మనస్సుని కట్టుకుపోయింది. నేను రాను. పైగా ఉట్టినే రానని నేను అనలేదు, ఈయన వస్తే వస్తాను. చూడండి, అది గొప్ప భక్తి. ఈ చోటు వదిలి రానలేదు, శివుడిని వదిలి రాను. శివుడు వస్తే నేను వస్తాను, కానీ నేను రాలేదుగా, నేను రాను, మీరు పొండి అన్నాడు ఇక్కడ. వాళ్ళు చేసేదేమీ లేక వెళ్ళిపోయారు. ఇప్పుడు తాను శివుడు మాత్రమే మిగిలారు. ఇంకా శివుడిని చూస్తూ ముచ్చట పడిపోతూ, ఏమిటయ్యా ఇక్కడున్నావయ్యా, ఏమైనా బాగుందా? ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసం పెట్టెడు కుట్ర నట్టడవిలో కల్ జువ్వి క్రీనీడ ఏ ఆసన్ కట్టితి వేటి గడ్డయిలు నీ వాకొన్నచో కూడు నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా. ఏమి అందంగా అడిగాడండి. ఇది పద్యంలో చెప్పాం కనుక ఈ కాసేపు నిద్రపోవచ్చేమని మీరు అనుకుంటున్నారు, కానీ పద్యాన్ని ఎంత అందంగా రచించడం. దూర్జటి పల్కుల కేల కల్గెనో అతులిత మాధురీ మహిమ అని కృష్ణదేవరాయలు ఆశ్చర్యపోయాడే అది. ఓ సామి, వింటూ ఉంటూ బోయవాడు అరిచినట్టే లేదు. ఓ సామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టెడి కుట్రనట్టడవిలో, ఏం పదమండి, కుట్రనట్టడవిలో కల్ జువ్వి క్రీనీడ ఏయాసన్ కట్టితి వేటి గడ్డయిలు, ఏటి గడ్డ ఏయాసన్ కట్టితి విల్లు, ఎలా కట్టుకున్నావు ఇల్లు? నీ వాకొన్నచో కూడి నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా. అసలు ఇల్లో ముంగిలియో అనుంగుసుతుడో ఈడైన చిట్టంబులో ఇల్లాలో సుతుడో తరింపవసమే ఏ పోడుముల్లేక. అసలు ఒక్కడ విని ఎలా ఉంటున్నావయ్యా? ఇల్లంటే ఎలా ఉండాలి? ఒక భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇలా ఉంటే బాగుంటుంది, కానీ నీకు పాపం ఎవ్వరూ లేరే. శివుడు ఏకాంతంగా ఉంటాడు, పరమాత్మ యోగం ఇవేం వాడికి తెలియదు, ప్రేమొక్కడు తప్ప. దానితో తనలాగే పరమేశ్వరుని చూస్తూ ఇందరుంటే హాయిగా ఉంటుంది, నీకు ఎవ్వరూ లేరయ్యా, పాపం ఎలా ఉన్నావో ఏమిటో. కొంతసేపటికి ఇలా కబుర్లాడుతుంటే ఎలాగా, నీకు అసలు భోంచేసావు పొద్దున్న లేచి, పాపం ఏం తిన్నావో ఏమో, ఎన్నాళ్ళు ఎవడు చూశాడయ్యా, ఇప్పుడు కొత్తగా తయారయ్యేవేమో అంటావేమో, ఎన్నాళ్ళు చూసేవాళ్ళు లేడు, ఇప్పుడు నేనున్నానుగా, నువ్వు పస్తుండడానికి వెళ్ళలేదు. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడి అడవిలోను ఒంటి మహేశుండు ఈ నెగులు మాన్పవలదా కన్నారన్ కన్న బంటు కలిగిన ఫలము అన్నాడు. ఎంత అందమైన మాట అన్నాడు. ఎన్నాళ్ళ నుండో పస్తున్నాడు, ఇవాళ కన్నారా చూసుకున్న భక్తుడు వచ్చాడు కదా, అటుంటప్పుడు ఇంకా పస్తుండనిస్తాడా? లేదు, నేను నీకు ఆకలితో ఉండనివ్వను, కడుపు నింపుతానని అడవిలోకి వెళ్ళి మంచి అడవి పందును కొట్టి మాంసం తీసి కాల్చి చక్కగా దొప్పల్లో పెట్టుకుని, కొందరు స్నానం చేయండి తినరు, పాప ఈయన కూడా స్నానం చేయండి తినడు కదా, కానీ చేతుల నిండా మాంసం పెట్టుకున్నాక స్నానానికి పాత్ర ఏది, ఏం పట్టుకెళ్తాను అని సువర్ణముఖి జలం నింపుకుని ఆయన దగ్గరికి బయలుదేరాడు. ఆ వెళుతున్న చిత్రం చూడాలండి. విల్లొక చంక అంపపొది వీపున దొప్పలు కేలుదోయి పుక్కిళ్ళ పవిత్ర కంచన ముఖీజల మొప్పగ తెచ్చి భక్తి రంజిల్ల తదంబుమజ్జనము సేయుచు దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగించుమన ఆ ప్రభుడు ఊరకుండినన్. వస్తున్న దృశ్యం ఎలా ఉందంటే, విల్లొక చంక అంపపొది వీపున దొప్పలు కేలిదోయి పుక్కిళ్ళ పవిత్ర కంచనముఖీ జలము, ఇలా తెచ్చుకొచ్చి ఆ చెప్పుకాలు పట్టుకొచ్చి ఆయన మీద ఉన్నటువంటి పత్రాలు పళ్ళు అని పక్కకు తోసేసి పువ్వులు తోసేసి అప్పుడు ఎంగిల్ నీరు అభిషేకం చేసి తినవయ్యా అన్నట్టు. ఆయన ఊరుకున్నట్టు. తింటాడా? మనకు తెలుసు విగ్రహానికి నైవేద్యం పెడితే తిందని, కానీ ఈయన పాపమా ఇక్కడ తింటాడనే అనుకున్నాడు ఆయన ఇక్కడ. పైగా ఇక్కడ కొందరు సాహిత్యాన్ని ఆస్వాదించే వాళ్ళు ఇద్దరు ముగ్గురు కనబడుతున్నారు కనుక చెప్తున్నాను వాళ్ళ కోసం. ఏం పదం వాడాడంటే అద్రిరాజల్లుని అని పదం వాడాడు ఇక్కడ. అంటే కొండల రాజుగారు అల్లుడిని తినమన్నాడని. కొండ కదలదు, అల్లుడైనందుకు కొంచెం వచ్చుంటుంది లక్షణం, ఈయన కదలలేదు అని చెప్పడం అందులో చమత్కారం. అద్రిరాజల్లుని ఆరగింపమని ఆ ప్రభుడు ఊరకుండినన్, ఊరకున్నాడు. అంతేలా ఆయన చూపించి మనం తినేయడమే కదా అనుకోలేదు ఈయన. పక్కన మఠం వేసుకుని ఎందుకయ్యా తినలేదు అని అడుగుతున్నాడు ఇక్కడ. కాలవో క్రొవ్వవో మాడంగాలెనో పద్యం అండి, ఇలా రాశాడు. కాలవ క్రొవ్వవ మాడంగాలెనో చవిగావో కమ్మగావో నీకు అలవడవో. సరి కాలేదా, ఎక్కువ కాలిపోయా, మాడిపోయా, రుచి లేదా, లేకపోతే నీకు పడవా, తినవేళ కర్రకుట్లు పార్వతీశ్వర చెప్పుమా. ఎందుకంటే వాళ్ళు కాట్రేడు వాడు పూజించడం వల్ల శివుడు ఏదో చిన్న చిన్న భావాలు గుర్తున్నాయి, అందుకే పార్వతీశ్వర చెప్పుమా. లేకపోతే నీకు ప్రస్తుతం ఈ సమయం తినే సమయం కదా,
లేక నేను ఇస్తున్న వాడికి సరిగ్గా భక్తి ప్రపత్తి లేవనుకుంటున్నావా? ఎవడిచ్చేస్తున్నాడో అనుకుంటున్నావా? తినవయ్యా స్వామి. ఎందుకు తినవో చెప్పవయ్యా కనీసం. నువ్వు తినకపోతే నేను తినను. అంతేకాదు నా ప్రాణాలు నీకోసం వదిలేస్తానని చెప్పి ఆ దొప్పలు కింద పెట్టేసి నెత్తి కొట్టుకుంటూ ఏడవడం మొదలెట్టాడు. అలా అంత కఠినుడైనటు కిరాతకుడైన వాడికి మనసు కరిగి ఏడుస్తూ ఉంటే పరమేశ్వరుడు ఆగలేక శివలింగం నుంచి బయటకు వచ్చి తెవయ్యా తింటానన్నట్టండి. ఇక్కడ ఎంత ప్రేమండి. అందుకే భక్తి కలిగిన వాడిస్తే పుచ్చుకుంటాను, వాడితో మాట్లాడతాను, వాడిచ్చింది తింటాను స్వామి చెప్పాడు. ఏ తిండి అక్కర్లేని వాడు తింటున్నట్టు ఇక్కడ. ఎందుకు? వాడు పెడుతున్నాడు కనుక. పైగా కళ్ళు రెండు తుడుచుకుని చేతికి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన మొక్క ఇవ్వడం తినడం, తింటూ అలా తినేయడం కాకుండా అబ్బా చాలా బాగుందే, చక్కగా కాల్చావు, బాగా తెలుసు నీకు ఎలా కాల్చాలో, ఇలా మెచ్చుకుంటూ మెచ్చుకుంటూ తింటున్నాడండి ఇక్కడ. ఇంకా మురిసిపోయాడు ఈయన. ఇంకా ప్రతిరోజు ఇదే పని, ఈయన తేవడం ఆయన తినడం. ఈయన తెచ్చి వెళ్ళి పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోగానే నిత్యం పూజించుకుని పూజారు వచ్చేవాడు ఆయన. ఆయన ఏంటి ఇంత అసహ్యంగా పోను, అడవిలో శివుడు కదా ఇలాగే ఉంటాడు అనుకుని తాను శుభ్రం చేసుకొని మళ్ళీ సువర్ణముఖిలో స్నానం చేసి, అతడి పద్ధతి అతడిది, సువర్ణముఖిలో స్నానం చేసి మళ్ళీ పవిత్రమైన జలమును తెచ్చుకొచ్చి భస్మరుద్రాక్షలు ధారణ చేసి నమక చమకాలతో అభిషేకం చేసి వెళ్ళేవాడు. మళ్ళీ పొద్దున్న ఈయన రావడం ఇదే పని, మళ్ళీ ఎముకలు ఇవన్నీ. ఇతనికి బాధ కలుగుతుంది రోజు ఎంతకన్నా. ఒకరోజు ఆపుకోలేక ఈయన అడిగాడు. ఈయన అంత భక్తుడే తెలుసుకోండి ఇక్కడ. ఆ భక్తితో ఏమిటి స్వామి, వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఎముక ముక్కలు కనబడుతున్నాయి, పైగా లింగానికి చారికలు కనబడుతున్నాయి, అంటే నెంగిల్ నీరు పోసాడు కదా, ఈ చారికలు కనబడుతున్నాయి. ఇవన్నీ శుభ్రం చేసి అవి ముట్టుకున్న చేత్తో ఏం పూజ చేస్తాను, మళ్ళీ తలస్నానం చేసి నేను శుద్ధుణ్ణి మళ్ళీ నీకు చేస్తున్నాను. ఈ కసుమాలము దేవడి చేయన్ నీ మేనంటగా వెరపయ్యడు అంటాడు ఇక్కడ. ఇది కూడా తెలుగేనండి. ఈ కసుమాలము అంటే ఈ కష్మలాన్నంతటిని అంటెడు దేవుడి చెయ్యి. ఆ మాట అన్న కూడా కసుమాలము దేవుడు, ఈ పదాలు ఇప్పుడు మనం వాడట్లేదు, దేవడం. కసుమాలము దేవుడి చేయితో నీ మేను అంటగా వెరపయ్యడు. వాడితో నేను ముట్టుకోవడానికి భయం వేస్తుంది. ఎందుకయ్యా? నీకు తెలియకుండా ఎవడైనా ఈ పని చేయగలడా? ఎందుకంటే ఈయన కూడా రాయి అనుకోవట్లేదు. మఠం వేసుకొచ్చి ఇన్నాళ్ళు సహించాను పరీక్షని. ఎవడు చేస్తున్నాడు నాకు చెప్పు. ఇవాళ నువ్వు వాడెవడో చెప్పకపోతే ప్రాణంబుల్ విడుతు నీకై కూడుగ్గబట్టి నీలగ్రీవా, నీకై కూడుగ్గబట్టి నీలగ్రీవా అన్నాడు ఇక్కడ. అనగానే అంత భక్తుడికి సమాధానం చెప్పాలి కనుక శివుడు వచ్చి ఠవ ఠవ పడ నీటికి మది శివగోచర. అతడి పేరు శివగోచరుడు. చెంచకుడు శృతి వ్యవహారేతర మతమున కొలుచుట చేసి వేద విరుద్ధమైన పద్ధతిలో చేస్తున్నాడు. కానీ ఆ ప్రేమకి నేను లొంగిపోయి పూజ చూసుకుంటున్నానయ్యా. నువ్వు అడగచ్చు అంత భక్తురా అని. ఇప్పుడు అతడు వచ్చే సమయం అయింది, నువ్వు వెనక్కుండి చూస్తుండు ఏం జరుగుతుందో చూడున్నాడు. ఆ సమయంలో అతడు వచ్చి మళ్ళీ తినమని చెప్తూ రోజులు అంటే తినలేదు ఆయన. ఎందుకు తినలేదా అని చూస్తున్నాడు ఆయన. ఏమిటయ్యా స్వామి ఇవాళ ఏమైంది అంటే ఒక కన్ను ఎర్రగా కనబడి నీరు రావడం మొదలెట్టింది. ఓహో, కంటికి వచ్చిన చికాకు వల్ల నేను తినట్లేదు కనుకనే ఈ రోగం ముందు పోగొట్టాలి అని చెప్పి చికిత్స చేసేటండి. ఎన్ని రకాలుగా చేశాడు ధూర్జడి గారు వర్ణిస్తారు. కోక పొట్లంబా అవి కొన నూది ఎత్తుచు కవనోష్ణ కరవ భాగమున జాచి. కోక పొట్లం పెట్టేట ముందు. కోక పొట్లం, కోక అంటే వస్త్రం, దాని పొట్లంలో నూది పెట్టడం, అది కోక పొట్లం ప్రథమ చికిత్స. రెండవది చెయ్యిలా అరగదీసి పెట్టేట. నెత్తి తంగేడాకు మెత్తి తద్రసమిడి. ఎందుకంటే ఆటవికులకి ఎన్నో రకాల పసల వైద్యాలు తెలిసినంతగా చెప్పుకున్నాం. తద్రసమిడి ఇలా రకరకాల పనులు చేశాడు. చనుబాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటవికుల దగ్గరికి వెళ్ళి చనుబాలు తెచ్చి కంట్లో వేశాడు. దేనికి పనిచేయట్లేదు. విన్న మందులు తాసరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు, ఇన్ని రకాలు వేసేట. ఇవన్నీ ఏమైపోయాయంటే చెరువులో కలిపిన చింతపండులాగా వ్యర్థమయ్యి నీటి మీద పెట్టిన సంతకంలా వ్యర్థమైంది అన్నాడు. చక్కని ఉపమానం. నీటి మీద సంతకం పెడితే ఏమవుతుంది? అలా ఇవన్నీ వ్యర్థమయ్యాయి. అప్పుడు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. మనసుకి ఎన్నడు జరిగిన హాని పొందిన వాని తెరంగున అన్నాడు. ఇంత బాధ ఎప్పుడు జరగలేదు ఇతనికి మనసుకి. అంత బాధపడుతూ ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఊళ్ళో అనుకుని ఒక మాట గుర్తొచ్చింది. వేకి వెచ్చయ్యిన వెచ్చని మందుల కాదేమాను. దీన్ని ఆయుర్వేదంలో ఉష్ణేని శీతలం అంటారు. వేడికి వేడే మందు అన్న ఒక సామెత తీసుకుని కన్నుకి తగిలింది కనుక కన్నుకు కన్నే మందు అనిపించింది. అలా తోచింది ఆయనకి. వెంటనే కన్నుకు కన్నే మందు అన్నారు కదా అని చెప్పి కన్ను ఇచ్చేద్దాం అనుకున్నాడు. కొంచెం ఆలోచిద్దాం, ఎవడి కన్ను తీద్దామా అనుకోకుండా తన కన్నే తీద్దామని నిర్ణయించుకున్నాడు. కానీ
తీయమంటారా, పర్వాలేదా, తీసివచ్చా అని ఆలోచించకుండా ప్రాణము పోవునో తనువు భంగమునందుననాక తూణికా బాణము జిర్రునందిగిచి. ఏం పదం వాడాడండి ఇక్కడ. అందుకే ధూర్జటే. ప్రాణము పోవునో తనువు భంగమునందున నాక. ప్రాణం పోతుందేమో, శరీర అంగవైకల్యం వస్తుందేమో ఆలోచన లేకుండా తూణికా బాణము జిర్రునందిగిచి మహావేగంగా తీసి బల్లముఖాగ్రము రక్తపద్మ దృక్కోణము చేర్చి తన కొనని కంటి కొన దగ్గర పెట్టుకుని ఒక గ్రుడ్డు వడిన్ పెకలించి శోణిత ద్రోణిక అయిన దైవత శిరోమణి కంట నమర్చనంతటన్. అంతవరకు నీరు కారుతుంది, నెత్తురు కారడం మొదలుపెట్టిన తర్వాత ఈ కన్ను అక్కడ పెట్టాడు. పెట్టిన వెంటనే మున్నిటి కంటి కంటే కడు మోహనమై ఈ కన్ను ఒప్పగా అన్నాడు. మునుపటి కంటి కంటే మరింత అందంగా కనబడిందిట. అబ్బా పనిచేసింది ట్రీట్మెంట్ అనుకున్నాడు. ఇక్కడ సంతోషించేటప్పుడో రెండో కన్ను నుంచి మళ్ళీ నెత్తురు మొదలైంది, నీరు నెత్తురైపోయింది, కారుతోంది. అప్పుడు ఒక ధైర్యం కలిగింది, ఈ కన్ను పనిచేసింది కనుక ఆ కన్ను పనిచేసింది. వెంటనే నీ దయచేత కన్న మందున్నదయ్యా పర్వాలేదు అని సిద్ధపడిపోయి అది కూడా తీద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ నీకు ఇచ్చేస్తా, రెండో కన్నుకు వేళ్ళు వస్తే వచ్చింది, ఇది పెట్టేసి మూడో కన్నుకు వస్తే ఏం చేయాలి? నాకైతే రెండే కళ్ళు, మూడో కన్ను వస్తే ఏం చేయాలి? దానికి మందు ప్రిపేర్ చేసుకున్నట్ట. లాలాట లోచనంబున కీలాలము దొరగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తున్న. అది గొప్ప మాట. ఆ పాలనేత్రం నుంచి కూడా నెత్తురు వస్తే నాకు మూడో దృష్టి ఒకటి ఉంది, మనందరికీ ఉందిలేండి. ఇక్కడున్న సీరియల్ ఏమైందని ఆలోచించే దృష్టి అది మనోదృష్టి. అది ఎన్నైనా ఊహించగలదు. ఇక్కడ మనోదృష్టికి మూలం ప్రాణం. అది ఇచ్చేస్తాను నీకు అని సిద్ధపడి, ఇప్పుడు ఇది తీసేక పెట్టేటప్పుడు నా కన్ను కనబడదు కదా, అందు గుర్తు పెట్టుకోవాలని ఒక చెప్పు కాల కన్నుదొన తొక్కి పట్టే అన్నాడు. అక్కడ దాన్ని అక్కడ నొక్కి పెట్టాడు. ఏ కంటికి పెట్టాలో అక్కడ చెప్పు కాలుతో పెట్టి తీయబోయాడు. ఇంకా తీయబోతూ ఉండగా కన్ను దివ్యబోను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగా అని ఎంత వేగం తీయాలనుకున్నాడో అంతకంటే వేగంగా శివలింగం నుంచి పరమేశ్వరుడు బయటకొచ్చాడు. ఎలా వచ్చారంటే హరి అరవింద సూతిముని లష్ట దిశాపతులాదిగా వియచ్చరులిరువంకలన్ కొలువ సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకుని మన్నన తిన్ననికిన్ ప్రసన్నుడై అని చెప్తున్నాడు. ఇక్కడ రావడం ఎలా వచ్చారంటే ఆ లింగము నుంచి తాను ఒక్కడే కాదు, ఆ వచ్చేటప్పుడు మహావేగంగా వస్తున్నట్ట. ఆఖరికి భక్తుడు కన్నిద్దామనే తీవ్రత కంటే ఆయన అనుగ్రహించాలనే తీవ్రత ఈయనకి ఎక్కువ ఉన్నది. అలా వస్తూ చేసిన పని ఏమిటంటే నిలువుమనేది ఎలుగుతోడ ఆగవయ్య ఆగని ఆ బాణం పట్టుకుని చేతిని బట్టి ఆపేశాడు ఆయన. ఇక్కడ అలా ఆపేస్తూ ఒక చేత్తో అలా ఆపి ఇంకో చేత్తో అమ్మవారు ఎడం చేయి పట్టుకొచ్చాడు. ఇంత సందట్లో అది మర్చిపోలేదు. ఆ ఎడమ చేయి సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవరేలు పట్టుకొని అది పట్టుకుని మన్నన తిన్ననికిం ప్రసన్నుడై. రావడం ఇద్దరు వచ్చారు కానీ హరహర మహాదేవ్ అంటే ఆయన వెనకాల దేవతలందరూ వచ్చారు. ఒక పరగణ నాయకుడైతేనే వెనకాల మంది మార్బలం, జగదీశ్వరుడు వెనకాల ఉండరండి, అందరూ అలా వచ్చారు. వెంటనే అలా పట్టి ఆపేసి రావయ్యే ఇలాగ శివగోచరా చూసావా సద్భక్తుండితడవు కదా, ఇప్పుడు చెప్పు ఇలాంటి భక్తుడు అందిస్తే అందుకోను, ఇక్కడ వేదము పద్ధతి చూస్తానా, భక్తిని చూస్తానయ్యా నేను అని చెప్పగానే శివగోచరుడికి బాష్పాలు రాలుతూ ఒకసారి ఆ భక్తుడికి నమస్కారం చేసుకుని భగవంతుడికి నమస్కారం చేశారు. రెండు కళ్ళతో తిన్నాడు, స్వామిని చూశాడు. అంటే ఆ నేత్రములు ఇచ్చాడు. ఆ రెండు కళ్ళతో స్వామి చూశాడు. ఇద్దరు ఎదురుగా ఉన్నారు భక్తులు, వాళ్ళిద్దరిని అనుగ్రహించాడు. మీకేం కావాలని? ఇదే అడక్కయ్య బాబు, ఏం కావాలంటే మా లోకం వైపు చూపెడుతుంది. నిన్ను చూసాక మాకు ఒకటి అర్థమైంది, లోకం అంతా మిథ్య అనే విషయం అర్థమైంది. ఎప్పుడు? నిన్ను చూశాక. బ్రహ్మము సత్యమనే అనుభవం వస్తేనే జగత్ మిథ్య అని తెలుస్తుంది ఇక్కడ. అందుకే బ్రహ్మసత్యం జగన్మిథ్య, జగన్మిథ్య బ్రహ్మసత్యం కాదు. జగన్మిథ్య అంటే నువ్వు మిథ్య నేను మిథ్య అని వెళ్ళిపోతాం మనం. బ్రహ్మసత్యం అనే అనుభవం వచ్చినప్పుడు జగత్తు మిథ్య అనేటటువంటి విషయం తెలుస్తుంది. జగత్తే మిథ్య అయినప్పుడు మళ్ళీ ఏం కావాలని అడిగితే జగత్తుల విషయాలే కదా. కానీ మిథ్యా సౌఖ్యంబుల మీద ఆశ చాలు, నిత్య సుఖమిమ్మాయంచు ప్రార్థించినన్. ఇంకా చాలు స్వామి, నువ్వు తప్ప మరేది నాకు అక్కర్లేదు అని ఇద్దరు సరళి వేడితే దిక్కులు మించియున్న తన తేజము లోపల సర్వదిక్కుంతములా వ్యాపించిపోయిన మహాలింగముగా స్వామి సాక్షాత్కరించి వారు ఉభయుల్ని తనలో ఐక్యం చేసుకున్నారు. ఇది కన్నప్ప కదండి మొత్తం. ఇది పట్టుకుని ఆ మధ్యలో ఆ పూజారి గారిని ఒక విలన్ని చేసేసి ఇతన్ని ఎలాగైనా కొట్టాయి నాను అనుకుని
ఈయన గారేమో మొదట నాస్తికుడుగా ఉన్నట్టు, దుర్మార్గుడుగా ఉన్నట్టు, ఆయనకు ప్రేమికురాలు, వాళ్ళిద్దరు కలిసి పాటలు ఆడుకోవడాలు, దాని తర్వాత చూసిన వెంటనే ఆయన మారిపోవడాలు, ఇతన్ని ఎలాగైనా మట్టి పెట్టాలని ఆ పూజారులం గారు కక్ష వహించడం, దీనితో వర్గ వైషమ్యాలు, వర్ణ వైషమ్యాలు ఇవి ఏర్పడి ఇదేదో బాగుంది, ఆ వర్ణం వాళ్ళని తిట్టాలంటే ఈ కథ బాగుంది అని చెప్పి దాన్ని సినిమాలుగా తీసి నాటకాలుగా తీసి ఇంత అందమైన కథని భ్రష్టు పట్టించారని అందరూ కలిసి ఇక్కడ బాధాకరమైంది. అసలు కథ ఇది ఉపమన్యువు రచించిన కథ ఇలాగే ఉంది, సెక్యులార్ రచించిన కథ ఇలాగే ఉన్నది, మహానుభావుడు దూర్జట్ రచించింది ఇలా ఉంది. వీళ్ళకి ఎక్కడి నుంచి పుడతాయి పైత్యాలు? ఏమీ తెలియని వాళ్ళు ఆ సినిమాలో భక్తిరసం పొంగిపోతుందండి, పనికి మాలినటువంటి చెత్తరసం పొంగుతుంది అక్కడ, భక్తిరసం కాదు. ఈ ద్వేష వైషమ్యాల కింద లాగేశారు. కానీ ఇద్దరిని అనుగ్రహించాడు ఈశ్వరుడు. చూడండి ఇక్కడ గమనించవలసి శుద్ధమైన భక్తి, ఇదొక్కటే తెలుసుకోవాల్సిన అంశం. అలాగని చెప్పి రేపటి నుంచి మనం ఎంగిల్ నీళ్ళు పోస్తాను వెళ్ళకూడదు, ఎంగిల్ నీళ్ళు పొయ్యకూడదని జ్ఞానం మనకు ఉంది కనుక అతను ఎంగిల్ నీళ్ళు పొయ్యాలని వెళ్ళాడా? ఆయన మాంసం పెట్టాడు, మనం మాంసం పెడతామా? కాదు కదా. అతను అమాయకమైన భక్తి, శివుడికి తినిపిద్దామని చేశాడు ఆయన పద్ధతి. ఇవి తెలుసుకోవాల్సిన అనేక అంశములు. అందుకే భక్తుల్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయం ఎక్కువ చెప్పాల్సి వస్తుంది ఈ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని. అటువంటి కన్నప్పకున్న భక్తిలో కాసింత ఉన్న ధన్యులమైపోతాం కదా అని మహానుభావులే అనుకున్నారు. తనను తాను అర్పించుకున్నాడు పరమేశ్వరుని కోసం. అంత గొప్ప విషయం. ఆ మాటకు వస్తే మొట్టమొదటి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ప్రథమ వైద్యుడండి కన్నప్ప అంటే. ఆయన అసలు పేరు ధీరుడు, తిన్నడు, తర్వాత కన్నప్ప అయ్యాడు, కన్ను అప్పగించినందుకు. అయితే ధీరుడు తిన్నడు భక్తుడి పేరు కాదు, భక్తికి పేరు. తెలుసుకోండి ఇక్కడ భక్తికి రెండు లక్షణాలు ఉండాలి, తిన్నదనం, కన్నప్ప, రెండు భక్తికి పేర్లు. అది ఎలాగో చూద్దాం. తిన్నదనం అంటే అటు ఇటు బుద్ధి వక్రించకుండా సూటిగా ఉండడమే తిన్నదనం. దీనికే ధీరత్వం అని మరొక పేరు సంస్కృతంలో. ధీరహ అంటే వికారములు లేకుండా ఉండడం. ఇవాళ బాగానే ఉన్నాడండి అన్నారు, మంచిగానే అన్నారు. ఇవాళ బాగానే ఉండాడంటే రేపు అలా ఉంటాడో డౌటు. కొంతమంది అప్పుడప్పుడు ప్రసన్నంగా కనబడతారు. ఎప్పుడు? మీరే చెప్పారు అప్పుడప్పుడు, అంటే ఎప్పుడూ ఉండరు అనమాట. ఏం చేస్తామంటే ఆ సమయంలో కోపం వచ్చేస్తుందండి. అంటే నీకు ఇష్టం జరగనప్పుడు కోపం వస్తుంది, ఇష్టమైన జీవనం ప్రశాంతమైన. అదేంటండి? ఎప్పుడూ ఒకేలా ఉండగలగడమే ధీరత్వము. అది వికారహేతు సతి విక్రయంతే ఏషాన్ నచేతాంసి తయేవ ధీరా అంటాడు కాళిదాస మహాకవి. వికారములు కలిగే సంఘటనలు జరిగినప్పటికీ కూడా వికారములోని కాని స్థిరత్వం ఎవడికుందో వాడు ధీరుడు. అందుకే ధీరత్వం అంటే తిన్నదనం, వాడు ఇటు అటు కాకుండా నిశ్చలం అని. శివుడే అంటారా? నిజంగా పూజిస్తే అంత గొప్పదవుతుందంటారా? ఉన్నాడంటారా అంతకు శివుడి? దాన్ని ధీరత్వం అన్నారు. ఆ దృఢమైనటువంటి శ్రద్ధ కలిగిన భక్తి అండి. ఇది రావడం మహా కష్టం. అది జన్మాంతరాల సుకృతం వల్ల మహానుభావుడికి ప్రాప్తించింది ఇక్కడ. అది మొదటి తిన్నదనం. రెండవది అంటే కన్ను అప్పగించడం. కన్ను ఎప్పుడు అప్పగించాడు ఆయన? కోసిచ్చాడు కదా, అది కాదు కన్ను అప్పగించడం. లింగాన్ని చూసిన వెంటనే మరోవైపు చూపి వెళ్ళలేదే, అది కన్ను అప్పగించడం. అక్కడే చేశాడు ఈయన. అంటే దృష్టిని పరమాత్మ యందే నిలుపుట. ప్రపంచంలో తిరుగుతున్న దృష్టి భగవంతుని యందు ఉండాలి ఎప్పుడు కూడా. ఇదే రామకృష్ణ పరమహంస చెప్పేవారు. గరగాట నృత్యం చేసేవాళ్ళు కొండ మీద పెట్టి డ్యాన్స్ చేస్తారట. ఎంత డ్యాన్స్ చేస్తున్నప్పటికీ లయ తప్పరు, కళ్ళు తప్పరు, కానీ పైన మీద కొండ మీద దృష్టిని తప్పరు. వాళ్ళు అలా చేయగలిగినప్పుడు నువ్వు ప్రపంచంలో పరమాత్మని అలా నిలుపుకుంటూ ప్రపంచంలో ఏ డ్యాన్స్ చేయి పర్వాలేదని చెప్పాడు మహానుభావుడు అండి. అది సాధ్యమవడంత తేలిక. దానికి ఉండవలసిన లక్షణం ఏంటి? దృష్టి అప్పగించుట. అది మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తునన్నాడేనా. ఆ ప్రాణం మనస్సు కూడా పరమాత్మ యందే పెట్టాడు. అసలు నిజం అది కన్నప్పగించడం ఇక్కడ. అది కావలసినది. అందుకే మచ్చిత్తా మద్గత ప్రాణా, చిన్న విషయం అది. పరమాత్మ యందే దృష్టి, ఏది చేసినా ఆయన యందే దృష్టి. మరి ప్రపంచంలో ఉన్నాను, దృష్టి మాత్రం ఆయన యందే. అవునా లేదా? ఎవరో ఊరి నుంచి రేపు మన అబ్బాయి రాబోతున్నాడు, ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు. ఇంకా వారం రోజుల ముందు నుంచి దృష్టంతా అక్కడ, ఏది చేస్తున్నా వాడి కోసం. ఏం తిన్నాడో లేదో అని ఇంట్లో జంతికలు చక్కిలాలు అన్నీ వాడి మీద దృష్టే. అలాగే ఇంట్లో ఏం పని ఆపారు, అన్నీ చేస్తున్నారు, దృష్టి అక్కడే ఉందిట. అదేవిధంగా పరమాత్మ యందు దృష్టి పెట్టుకుని ప్రపంచంలో తిరగడం. మనకు కూడా దేని యందో దృష్టి పెట్టుకుని ఏదో చేయడం అలవాటే. అదేదో ఈశ్వరుని యందు దృష్టి పెట్టుకుని అలా ఉంటే కన్ను అప్పగించడమైంది కదా. అందుకే తిన్నదనం, కన్నప్ప, ఈ రెండు లక్షణాలు ఉన్న భక్తి గొప్పది. అందుకే కన్నప్ప నయ్యనార్ అంత గొప్పవాడు కనుకని మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోహు దివ్యాభిషేకాయతే కించిద్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే
భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. అందుకే ఏదైనా దొరుకుతుంది కానీ భక్తి దొరకడం మహా కష్టం. సంపద పొందవచ్చు, మంత్రాలు పొందవచ్చు, ఉపాసనలు చేయవచ్చు, వేదాంత శాస్త్రాలు అటు ఇటు తిరగవేయచ్చు గాక, కానీ కోటి జన్మార్జితై పుణ్యై భవే భక్తి ప్రజాయతే అని కృష్ణ పరమాత్మ స్వయంగా భారతంలో అనుశాసన పర్వంలో చెప్పాడు. ఆయన కోట్ల కొలది జన్మల పుణ్యం ఉంటే ఈ భక్తి లభిస్తుందండి. ఇది సహజంగా కలుగుతుంది మహాత్ములకి, కొందరికి చెప్తే కలుగుతుంది కాసింత. చెయ్యగా 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 ఎప్పుడో ఇది పూర్ణభక్తి కాగలగాలి. అలాంటి పూర్ణభక్తి సహజంగా తెచ్చుకున్నటువంటి మహానుభావుడు కన్నప్పనైనారికి నమస్కారం చేస్తూ స్వస్తి. ఇంకా ఎందరనైనాళ్ళు ఉన్నారో, ఎందరు భక్తులు ఉన్నారో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం. పరమానందమాధవం కాశీక్షేత్రనివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షీ సనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ కేదారనాథ స్వామికి, గంగా మాతాకి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.